रूप राति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं भजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णपेष्टाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्रील प्रपाद की जय, गुरुदेव की जय। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामीति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथदामदय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। हे कृष्ण राधे राधे हरे कृष्ण। సో ఇక్కడ మనం డైరెక్ట్గా స్లైడ్కి వెళ్ళిపోతే ఇంకా 15వ అధ్యాయం కూడా కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారికి అంకితము. ఆయన సంస్థాపక ఆచార్యులు, అంతర్జాతీయ సంస్థ ఇస్కాన్కి ఆచార్యులు అనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనకి మీకందరికీ కూడా మొదటి ఇక్కడ భగవద్గీత 15వ అధ్యాయంని పురుషోత్తమ యోగం అని అంటారు. పురుషోత్తమ మాసం అని 3 ఏళ్లకు ఒకసారి వస్తూ ఉంటుంది, అధిక మాసము. అప్పుడు ఈ అధ్యాయాన్ని పూర్తిగా ప్రతిరోజు కూడా అందరూ చదువుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. అంటే ఇది ఈ ఈ అధ్యాయం యొక్క మహత్వం ఏమి అని అంటే, పూర్వం అంటే ఒక మంచి రాజు ఉండేవాడంట. అతను ఎంత యోధుడు అంటే దేవతలు కూడా అతనికి వచ్చి దేవతల్ని కూడా శాసించే అంత యోధుడు అంట. అంటే దేవతలు కూడా వచ్చేవారు అనమాట, పూజలు చేసుకోవడానికి కానీ యాగాలు చేసుకోవడానికి కానీ ఆయన ఇన్విటేషన్ అతిథి లాగా వచ్చేవారంట. సో ఈ గొప్పతనం చూసి మంత్రి సహించేవాడు కాదంట. అతని దగ్గర పనిచేసే సేనాధి నాయకుడు ఏమనుకున్నాడంటే, ఈ రాజుని రాజకుమారుని ఇద్దరిని వధిస్తే గనక ఈ రాజ్యము ఈ భోగము అంతా నాకే వస్తుంది కదా అని ఒక పన్నాగం మళ్ళీ ఆయనని చంపేయడానికి ప్రయత్నం చేస్తాడంట.
ఈ ప్రయత్నం చేసే దారిలో ఏమవుతుంది అతనికి కాలరా జ్వరం. పూర్వకాలంలో కొన్ని జ్వరాలొస్తే చనిపోయేవాళ్ళనమాట. గోరింత దగ్గు అని ఒకటంటారు. ఇంకా ఇప్పుడేవైతే క్యూరబులో ట్యూబర్క్యులోసిస్ అలా ఉన్నాయి. ఇప్పుడైతే మనకి మందులు అవి ఆ కాలంలో అది తీవ్రంగా వస్తే వాళ్ళు చనిపోయేవారు. సో, అతనికి కాలరా అనే వ్యాధి వచ్చింది. జ్వరం వచ్చిందనమాట. ఈగ వల్ల వస్తుందది. సో, ఆ కాలరా వ్యాధితోనే అతను మరణిస్తాడు. కానీ ఆయన కోరిక తీరదనమాట. సో, అది మరణించిన తర్వాత ఏవో కొన్ని పుణ్యకార్యాలు చేసుంటాడు గదా! లైక్ రాజుతో ఉన్నాడు గాబట్టి, సో, మంచి తెల్ల అశ్వంలాగా పుడతాడంట. అంటే తెల్లని గుర్రం అనమాట. సో, ఆ తెల్ల గుర్రం ఎంత ఫాస్ట్‌గా పరిగెడుతదంట. అందరికీ గూడా చాలా ఇష్టమైన గుర్రం అనమాట. సో, ఆ రాజ్యంలో ఒక యువకుడు చాలా అంటే అతనికెంతో ఇష్టమవుతది ఈ గుర్రం అమ్మకానికొచ్చినప్పుడు. సో, ఆ ఇష్టమైనప్పుడు అతనేమనుకుంటాడంటే, ఇటువంటి మంచి సమర్థమైన గుర్రం మన రాజు దగ్గరుంటే ఆయనకు ఉపయోగం. ఇక్కడ వేరే వాళ్ళు తీసుకుంటే ఏం ఉపయోగము అని చెప్పేసి, ఆయన డబ్బు వెచ్చించి కొని రాజుగారికి ప్రెజెంటేషన్‌లాగా తీసుకెళ్తాడంట. అయితే ఎవరంటే ఏదంటే అది రాజుగారికి ఇచ్చేయడానికి వీల్లేదనమాట. చాలా ఎగ్జామినేషన్స్ చేస్తారంటే మంత్రులు, వాళ్ళు నిపుణులు ఉంటారు. వాళ్ళందరూ కూడా అది అవునా? కాదా? అని పరీక్షించి అప్పుడే రాజు దగ్గరికి తీసుకోవడానికి అనుమతి ఇస్తారు. సో, ఈ విధంగా జరిగినప్పుడు రాజా ఆస్థానంకి వెళ్తే ఆయనసలు అనుమతించలేదంట. "ఆ గుర్రం ఏంటి? నువ్వేంటి?" అని. ఆ తర్వాత లేదు చాలా మంచి అంటే మంచి సామర్థ్యం గల గుర్రము రాజుగారికి పనికొస్తుంది అని చెప్తే, అప్పుడు అన్ని రకాల పరీక్షలు పెట్టి దాన్ని పరిగెత్తించి అది చేసి, ఇది చేసి ఒప్పుకుంటాడంట రాజుగారు తీసుకుంటారు. సరే ఈ మంచి గుర్రం బాగుంది గదా! అని జెప్పి రాజుగారి కుమారుడు గుర్రం ఎక్కి స్వారీ చేస్తూ వెళ్తున్నారంట. వెళ్తూ ఉంటే అది ఒక దగ్గరికి ఒక ఆశ్రమంలోకి వెళ్తారనమాట వీళ్ళు. ఆశ్రమంలోకి వెళ్ళిన కొంచెం ఒక చెట్టు కింద నీడన అలసిపోయి రాజు ఆ గుర్రాన్ని ఒక చెట్టు కొమ్మకి కట్టేసి, ఆ తర్వాత అతను కొంచెం విశ్రాంతి తీసుకుంటాడనమాట. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ దగ్గరలో ఆశ్రమంలో ముని ఆశ్రమంలో అతను 15వ అధ్యాయం రోజు చదువుతూనే ఉండి ఎంతో మంచి గొప్ప మహర్షి అంట. అప్పుడు చూస్తుండగానే ఆ గుర్రము ఆహ్, వ బూడిద మసి అయిపోయి విష్ణుదూతలొచ్చి తీసుకెళ్ళిపోతారంట ఆ గుర్రాన్ని. ఇక ఆ రాజుగారికి, కుమారుడికి అర్థం కాదనమాట. ఇదేంటి ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి. సో, అప్పుడు మహర్షిని అడుగుతారనమాట. అడిగితే నేను ఇక్కడ ఈ ఆశ్రమంలో ఎప్పుడు 15వ అధ్యాయం చదువుతూనే ఉంటాను. దానివల్ల ఈ గుర్రము పూర్వ జన్మలో కొన్ని పాపకృత్యాలు చేసినప్పటికీ గూడా, ఈ జన్మలో మోక్షం పొందింది. అని కైవల్యం పొందింది అని చెప్తాడంట. సో, అప్పుడు రాజుగారు ఆయన మహర్షి దగ్గర మొత్తానికి 15వ అధ్యాయం బాగా నేర్చుకొని, పురుషోత్తమ యోగం అనమాట. మహా మంచి యోగం ఇది. అంటే మొత్తం పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే శ్రీ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడనమాట. దేవాది దేవుడు. సో, అందుకని అతను నేర్చుకొని ఆ రాజుగారి కొడుకు గూడా వాళ్ళ రాజ్యానికి వెళ్ళి వాళ్ళందరూ గూడా అందరికీ రాజ్యంలో 15వ అధ్యాయం వల్లించి, నేర్పిచ్చి అందరూ గూడా కైవల్యం పొందుతారంట. ఇది ఒక మహత్వం కథ అనమాట. సో, ఈ ఇక్కడ శ్లోకాలు కొంచెం తక్కువనే ఉంటాయి. కానీ అసలు అర్థం ఎలా చేసుకోవాలి అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి ఇప్పుడు మనకి నిన్న మనం అనుకున్నాం ఎంత చదివిన స్టోరీలాగా బాగుంది కానీ, తీరా మనకి గుర్తుండడం లేదు అని. గుర్తుండాలని చెప్పి సంక్షిప్తం ఇస్తున్నారు. సో, ఈ ఇది ఏదైతే మనం ఏమనుకున్నాము అక్రోనిమ్ అని అంటే షార్ట్ ఫార్మ్ ఆఫ్ ద చాప్టర్. ఆ షార్ట్ ఫార్మ్ ఏదైతే ఇస్తున్నారో అది బాగా గుర్తుపెట్టుకుంటే మనకి అధ్యాయాలన్నీ గూడా నెమ్మదిగా గుర్తుంటాయన్నమాట. మొదటి దాంట్లో ఏంటి, రెండవ దాంట్లో ఏంటి అనేది. సో, ఇప్పుడు మనం వెళ్ళినట్టయితే మొదటి అధ్యాయం ఏమనుకున్నాం యాక్రోనిమ్ సంక్షిప్తం? డౌట్ మాతాజీ. డౌట్ మాతాజీ. డౌట్. డౌట్. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఎవరికి డౌటొచ్చింది? అర్జునుడికి. అర్జునుడికి. అర్జునుడికా? ఫస్ట్‌ది. డౌట్ ఎవరికొచ్చి ఫస్ట్ శ్లోకం ఎవరిది? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రునికి. వాచా! అర్జునుడికేం డౌట్ లేదు. కాకపోతే కంపాషన్ ప్రేమ బంధువుల మీద ఎక్కువయ్యి నేను చెయ్యలేనేమో అని అనుకుంటాడు.
డౌట్ అనేది ధృతరాష్ట్రుడికి. ఇన్ని 700 శ్లోకాల్లో ఒక్కటే శ్లోకము ధృతరాష్ట్రుడు. స్టార్టింగే భగవద్గీతలో ధృతరాష్ట్ర ఉవాచ. ఆయన అడుగుతాడు సంజయుని, ఎవరు గెలుస్తారు అది అంటే మనసులో ఒక డౌట్ ఉందన్నమాట. ఈ అందరూ యోధులే, కానీ పాండవులు కొంచెం మంచివాళ్ళు. ధర్మక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది. సో ఈ కురుక్షేత్రం అనే ప్లేస్ ధర్మక్షేత్రం అన్నమాట. అక్కడికి దేవతలు వచ్చి పూజలు చేసేవారు అని ఒక డౌట్ వస్తుంది అనమాట. సో దాని నుంచి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ చాప్టర్లో విషాద యోగం అని కూడా అంటారు. ఎందుకంటే అర్జునుడు తీరా ఎగ్జామ్ అంతా ప్రిపేర్ చేసి ఎగ్జామ్కి వెళ్ళే టైంకి చాలా భయపడిపోతాడు కదా. సో ఆ విధంగా ఎందుకు కంపాషన్ అనమాట. అలా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ది. ఓకే, నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్ళినట్లయితే మనం నాకు గీతా తెలిసిన మాతాజీ. గీతా మాతాజీ. సాంఖ్యయోగం. యాక్చువల్లీ సెకండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మొత్తం గీతా బుక్ అంతా అందులో సారాంశం ఉంటుందన్నమాట. ముఖ్యం ఎందుకు అని అంటే అర్జునుడు ముఖ్యంగా అక్కడ ఏమవుతాడు, లొంగిపోతాడు. సరెండర్ టు గాడ్ కృష్ణ, గాడ్ హెడ్ అనమాట. సో అక్కడ ఏమవుతాడు, ఆత్మ నివేదన చేసుకుంటాడు అనమాట. నువ్వే నాకు గురువు, ఇప్పుడు నేను నీ శిష్యుడను అని అంటారు. సో ఎప్పుడైతే మనకి ఏదైనా రాదు అనుకుంటే భగవంతుడికి మనం సమర్పించుకున్నప్పుడు ఆ యొక్క మార్గం ఏంటి అనేది మనకి దొరుకుతుంది అనమాట. సో అలా సెకండ్ది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ధృతరాష్ట్రుడి గురించి గుర్తుపెట్టుకోండి. సెకండ్ది అర్జునుడు ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి సమర్పించుకున్నాడు అనమాట పూర్తిగా. ఇంకా నీవేది చేస్తే అదే కృష్ణ అని అంటాడు. అది సెకండ్, ఇది సాంఖ్యయోగం. థర్డ్ హరే కృష్ణ కర్మయోగం. శ్రీ మాతాజీ. హరే కర్మయోగం. ఓకే, కర్మయోగమే కానీ మనకి సంక్షిప్తం చెప్పండి, అక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటాం మనం? త్యాగం. త్యాగం. అట్లా కాదమ్మా, యాక్రోనిమ్ అంటే ట్రీ అన్నారా మీరు? ఓకే, కరెక్ట్, ట్రీ. ఎస్. సో ట్రీ అనేది గుర్తుపెట్టుకుంటే మనం త్యాగం అని గుర్తుపెట్టుకున్నారు. సో అది ఓకే. నెక్స్ట్ ఫోర్త్ దానికి కర్మయోగం అని మీరు చెప్పేశారు కాబట్టి హెడ్డింగ్ వెరీ ఈజీ. అంత కామ్య కర్మలు ఏ విధంగా చేయడము అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. దాంట్లో కూడా ఏదైనా మీకు ఇష్టమైన శ్లోక ఉంటే ఆ చాప్టర్ చదివినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈజీ అవుతుంది. ఫోర్త్ది ఇప్పుడు ఇంకా వరుసగా చెప్పాను. ఇయర్స్ మాతాజీ. ఇయర్స్ అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగ. ధ్యాన కర్మ సన్యాస యోగం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో కర్మ నుంచి జ్ఞాన కర్మ. నేను ఒక ఉదాహరణ చెప్పాను. సూపర్ బజార్లో ఫస్ట్ ఒక కూరగాయ రేట్ చెప్తాడు, తర్వాత ఈ మూడు కలిపితే పళ్ళు కూడా అంతే, కాంబో అన్నమాట. సో జ్ఞాన కర్మ రెండు ఇక్కడ కలిసి ఉన్న యోగం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ట్రీ తర్వాత ఇయర్ అని చెప్పారు కదా. ఓకే, నెక్స్ట్ స్టెప్. STEP స్టెప్. స్టెప్. ఓకే, అంటే మెట్లు. నెక్స్ట్ ఈజీ. తేలిగ్గా. 4-5 యోగ పద్యాలు చదివేసరికి మనకి ఈజీ స్టెప్స్ ఏంటి అనే స్టెప్ తర్వాత ఈజీ, ఆ తర్వాత హెడ్. ఎస్, హెడ్ది ఎన్నోది? సెవెంత్ మాతాజీ. సెవెంత్ వన్ ఈస్ హెడ్. 7వది జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞాన విజ్ఞాన. ఇక్కడ కూడా రెండు వచ్చాయి చూసారా, జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, ఆ రెండు కలిపి తెలుసుకునేది అన్నమాట. నెక్స్ట్ 8th వన్ డెడ్. DEAD డెడ్. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ రాజగుహ్యం. ఎస్, అది ఆ శ్లోకం నేర్చుకోండి అందరు, చాలా మంచి శ్లోకం అది. ఫస్ట్ది 9.1. నెక్స్ట్ 10th వన్ విభూతి యోగం. ఓకే, 11th వన్ రూప అంటే సందర్శన యోగం. విశ్వరూపం, రూప RUPA. నెక్స్ట్
గాడ్ గాడ్ భక్తి యోగం గాడ్ భక్తి గాడ్ డివోటీ గాడ్ అంటే భక్తి యోగ. భక్తి నెక్స్ట్ యోగం. వైస్ Wise. 13th మాతాజీ వైస్ నాకు సరిగ్గా అర్థం కాదు. వైస్ WISE WISE వైజ్, తెలివైన ప్రశ్నలు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ మీనింగ్స్ పెట్టుకుంటే తెలివైన ప్రశ్నలు ఎవరెవరిని అడుగుతున్నారు? అర్జునుడు కృష్ణుని భగవానుడు భగవాన్ని అడగడం. నెక్స్ట్ వైస్ తర్వాత ట్రాప్ గుణత్రయ విభాగ యోగం క్షేత్రజ్ఞ విభాగ యోగం. మనని ఎవరో ఇట్లా ట్రాప్ చేస్తున్నారు అనమాట. ఎవరు అంటే మాయ త్రిగుణాలు. ఓకే, మాయ. గుణాలు మాయ ఓకే, నెక్స్ట్ గుణత్రయ విభాగ యోగం గుణత్రయ విభాగ యోగ అంటే ప్రకృతిలో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. మనము ఏ గుణంలో ఉన్నామని మనం ఏం చెప్పుకోలేము. మూడిట్లో కూడా మనం ఉంటూనే ఉంటాం. ఆ రివిజన్కి వెళ్దాం. నెక్స్ట్ ఎన్ని చెప్పుకున్నాం? 13 14 మాతాజీ అయిపోయినాయి కదా. ఓకే, గుణత్రయం చెప్పేశారు. నెక్స్ట్ ఇప్పుడు 15వ దానికి వెళ్దాం. ఓకే, 15 దానికి వెళ్లే ముందు మనకి 14ది సంక్షిప్తం వస్తుంది, అది చూద్దాం ఏంటి అని. స్లైడ్ వేసేయమ్మా చందన మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ. చందన మాతాజీ ట్రై చేస్తున్నావా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ 1 minute షేర్ చేస్తున్నాను. సరే సరే సారీ మాతాజీ. దెన్ నెక్స్ట్ ఎస్, ఇక్కడ మనకి త్రిగుణాలు అంటే 3 గుణాలు అని చెప్పుకున్నాం. సత్య, రాజసం అండ్ తామసం అనేది. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఈ 3 గుణాలు కాలానికి ఉంటుంది, ప్రకృతిలో ఉంటుంది, మనలో కూడా ఆ ప్రకృతికి అనుగుణంగా మనము పరిగెడుతూ ఉంటాం. ఏ విధంగా? ఒక రేస్, ఒక ప్రాముఖ్యత కోసం, పందెం కోసం మనము ఈ త్రిగుణంలో చిక్కుకొని ఆ లక్షణాలు చూపించుకుంటూ గుర్తించడం కోసం పరిగెడుతూ ఉంటాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రతి గుణ ప్రభావం యొక్క చర్య మరియు గమ్యం ఉంటుంది. సో గుణములలోని కర్మలు అంటే రకరకాల కర్మలు మనం చూసాం కదా. సత్వగుణంలో ఎటువంటి పనులు చేయగలము, రాజగుణంలో ఎటువంటివి, తర్వాత తామస గుణంలో ఎటువంటివి చేయగలము. ఒక స్టోరీ కూడా మనం చెప్పుకున్నాము. అతని తామస గుణం నుంచి అంటే లేజినెస్ నుంచి సత్వగుణానికి ఏ విధంగా వస్తారు అని. సో లాస్ట్కి వచ్చేసరికి పవిత్ర జీవనం గడపడానికి అంటే ఆధ్యాత్మికంగా మనం వచ్చినప్పుడు డెఫినెట్ గా పవిత్ర జీవనం గడపడానికి. హరే కృష్ణ వెంకటేశం ప్రభుజీ, ప్లీజ్ మీరు మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. సో గుణముల నుండి విముక్తి పొందడం అన్నమాట. తర్వాత లాస్ట్ కంటే ప్యూర్ లైఫ్ భగవంతుడు సత్వగుణంలోకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. సో మనం ఇక్కడ నేర్చుకునేది, నిన్న ఒక మాతాజీ అడిగారు మనం రాజస గుణంలోనే ఉంటామా అంటే, ఈ లెసన్ ప్రకారం కృష్ణుడు ఏమంటున్నాడు అంటే ప్రకృతిలో 3 ఉన్నాయి. అంటే టైం కూడా చెప్పారు కదా, మార్నింగ్ 2 గంటల వరకు కూడా సత్వగుణం, 10 గంటల వరకు, 10 నుంచి 2 రాజస గుణం, తర్వాత తామస గుణం అని. సో ఆ విధంగా మన బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ కూడా ప్రకృతిని పట్టి మనకు కూడా ఒక టైంలో మనం సత్వగుణంలో ఉంటాం, ఒక టైంలో రాజగుణంలో ఉంటాం, ఒక టైంలో తామస గుణం. ఇది బై నేచర్ ఈ విధంగా ఉంటారు అని బద్ధజీవులు అంటే కండిషన్ సోల్స్ మనమందరం కూడా ఈ విధంగా ఉంటాము అని చెప్తున్నారు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో దీన్ని గుణత్రయ విభాగ యోగ, భౌతిక ప్రకృతి యొక్క 3 గుణములు అని చెప్తున్నారు. భౌతిక ప్రకృతి అంటే దీన్నే ప్రకృతి అని కూడా అంటారు. నెక్స్ట్ హరే కృష్ణ. ఇప్పుడు సంక్షిప్తానికి వెళ్దాం 15వ అధ్యాయానికి. యాక్చువల్ టైం చూసినట్లయితే మనకి చాలా షార్టేజ్ ఉంది ఇవాళ. హరే కృష్ణ మాతాజీ.
ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ HOME అంటే ఏంటి? హోమ్. హోమ్ అంటే మన ఇంటికి వచ్చేసినట్టు అనమాట. మన ఫీలింగ్ అలా రావాలి. ఇప్పుడు మనం ఎన్నో యాత్రలకు వెళ్తాం, పిక్నిక్స్కి వెళ్తాం, ఎవరైనా ఇంటికి వెళ్తాం. కానీ ఒక టైం వస్తుంది ఎలా అంటే కాసేపు మర్చిపోయి ఎంజాయ్ చేస్తాం, బాగానే ఉంటుంది. తర్వాత ఎప్పుడెప్పుడు బ్యాక్ హోమ్ వెళ్ళిపోదాం. శ్రీల ప్రభుపాదులు ఏమంటారంటే బ్యాక్ టు గాడ్ హెడ్ అంటారు. అంటే బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే మనం ఎప్పుడైనా మన హోమ్కి మనం వెళ్ళిపోవాల్సిందే. మనం ప్రస్తుతానికి ఒక అద్దె ఇంట్లోనో ఎక్కడో ఉంటున్నాం అన్న ఫీలింగ్. అదేంటి అని మనం చూద్దాం సారాంశంలో. హోమ్ ఆర్ హోటల్, ఇది ఇల్లా లేకపోతే హోటలా? ఇక్కడ వాకిలా అని ఇచ్చారు కానీ హోటల్ అనమాట. అది మనం డీటెయిల్గా వెళ్దాం తర్వాత. నెక్స్ట్ ఓ అంటే ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, అంటే మళ్ళీ 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 అదే చేస్తూ ఉంటాం. ఏదైతే వద్దో అదే చేస్తాం అనమాట. పిల్లలు, చిన్నపిల్లలు కూడా వద్దన్న పని చేస్తూ ఉంటారు కదా. చిన్నపిల్లలు ఒక్కోసారి ప్లగ్గుల్లో వేలు పెట్టేయడము, మంట అది వస్తుంటే ఆకర్షింపబడి అటు వెళ్ళిపోవడము, ఇలా చేస్తుంటే తల్లి వెళ్ళి 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 పట్టుకుని వస్తూ ఉంటుంది కదా. ఎప్పుడు దాకా అలా పట్టుకొస్తారు? వాళ్ళకి పూర్తి జ్ఞానం వచ్చేదాకా. అది పోనీలే కాల్చుకుంటే తెలుస్తుంది అని చెప్పి వదిలేదు కదా తల్లి. అదే విధంగా మనసు కూడా పారిపోతూ ఉంటుందంట. పారిపోయే కొద్దీ మనం పట్టుకురావాలంట. ఇటో పారిపోతానే ఉంటుంది. మళ్ళీ పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. లేదు నువ్వు ఆధ్యాత్మికంలోనే ఉండు, ఇంకెక్కడికి వెళ్ళకు, మనకేమి వద్దు అని చెప్తూ ఉండాలి అని చెప్తారు. నెక్స్ట్ ఎం అంటే మెయింటైనర్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్. మన శరీరము అంటే మన భౌతిక శరీరము, మనస్సు, ఆత్మల యొక్క పోషకుడు ఎవరు అనేది. నెక్స్ట్ ఎసెన్స్ ఇన్ 3 వర్సెస్, అంటే 3 శ్లోకాల్లో ఆ సారాంశం ఏంటి అనేది లాస్ట్కి మనం చూసుకోవడం. ఎసెన్స్ అంటే ద బ్యూటీ ఆఫ్ ద శ్లోక అనమాట. అంటే దాని యొక్క టార్గెట్, సెంటర్ ఆఫ్ పాయింట్ అనమాట. ఆ 3 శ్లోకాల్లో సెంటర్ ఆఫ్ పాయింట్ ఏంటి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. దాన్ని ఎసెన్స్ ఇన్ 3 వర్సెస్ అని అంటారు. సో ఇక్కడ మనము మన అక్రోనిమ్ హోమ్, పురుషోత్తం యోగం యొక్క అక్రోనిమ్ ఏమంటే హోమ్, సారాంశం. నెక్స్ట్ సంక్షిప్తం అంటారు, సారాంశం అంటారు, అక్రోనిమ్ అంటారు. సో ఇక్కడ ఇల్లా లేక హోటలా. నెక్స్ట్ ఇక్కడేమీ లేదు, పిక్చర్ అనమాట. ఇక్కడ చూసారా ఎంత పెద్ద 5 స్టార్ హోటల్, ఎంత పెద్ద భవనం ఉంది. ఇక్కడ పక్కనేమో ఇల్లు ఉంది. ఇల్లు కూడా బాగా సుందరంగా ఉంది, డ్యూప్లెక్స్ హౌస్ విత్ గార్డెన్. ఇది ఈ పాయింట్కి మనం శ్లోకం తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటి, ఎందుకు చూపించారు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ శ్లోకం అనమాట, 15.1. చాలా చాలా ముఖ్యమైనది. మొత్తం భగవద్గీతలో ఒక ఎసెన్స్ ఇది కూడా అనమాట. కొన్ని పాయింట్స్ ఉంటాయి అక్కడక్కడ. 18వ అధ్యాయంలో ఒకటి, ఇక్కడ ఒకటి, 2వ అధ్యాయంలో ఒకటి, అలా ఉంటుంది. అలా ఇక్కడ చాలా ముఖ్యమైన శ్లోకం. ఇక్కడ మీరు బొమ్మ చూస్తూ ఉండండి, దాంట్లో మీరు గమనించండి ఏముంది, మనకి ఏమేం కనిపిస్తున్నాయి ఆ బొమ్మలు అని. బొమ్మ చూడండి. చందన నేను చెప్పేదాకా ఈ స్లైడ్ తీయొద్దు. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఇక్కడ ఎలా ఉంది అంటే పూర్ణ పురుషోత్తముడగు శ్రీ భగవానుడు పలికెను. భగవానువాచ అంటే అది. వేళ్ళు ఊర్ధ్వముగను, శాఖలు క్రిందగను, వేద బుక్కులే ఆకులుగను, వేద ఆకులుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగినవాడు వేదములను నెరిగినవాడు. అంటే ఇక్కడ ఒక బొమ్మ మనకు కనిపిస్తుంది, ఒక ఫోటో. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఒడ్డున మనకేంటి కొండల్లాంటి ఏదో ప్రదేశం కనిపిస్తుంది, ఒక గట్టు ఉంది. ఆ గట్టు కింద కూడా మనకి చెట్లు కనిపిస్తున్నాయి, 2 చెట్లు. ఇవేంటి? హరే కృష్ణ. ఎందుకు ఇలా తలక్రిందులుగా కనిపిస్తుంది ఈ చెట్టు మనకి? వాటర్ ఉంది కాబట్టి సరస్సు, దాని ఆ సరస్సు, ఆ నది ఒడ్డున ఈ చెట్టు ఉంది కదా. అశ్వత్థ వృక్షం అంటే ఏం చెట్టు అది?
రావి చెట్టు. రావి చెట్టు రాగి మాతాజీ. చెట్టు. రావి రావి చెట్టు, చెట్టు. మర్రి చెట్టు అని కూడా అనుకోవచ్చు. ఏ మరి పెద్ద వృక్షానికి మర్రి చెట్టే మాతాజీ. మర్రి ఊడలు ఊడలు ఎక్కువ కనపడతాయి కదా, ఆ ఊడలకి ఎక్కడ మనకు మొదలున్నదో తెలియదు కాబట్టి మర్రి వృక్షం. ఆ! అయితే ఇక్కడ మనకి తలక్రిందులుగా చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? ఆకులేమో లోపలికున్నట్టు, వేళ్ళేమో పైకున్నట్టు. అది ఒక నీడ అని మనకి అర్థం కాదనమాట తొందరగా. సడెన్‌గా చూస్తే ఎంతో బావుంది. సరే నీళ్ళు చలనం లేకుండా స్థిరంగా ఉన్నాయి. దానిలో మనకి బొమ్మ మిర్రర్ ఇమేజ్ లాగా మంచిగా కనిపిస్తుంది. అయితే ఒకరొచ్చాడంట ఒక దొంగోడు. అటు ఇటు పరిగెడుతూ ఏదో నీళ్ళు తాగుదామని వచ్చుంటాడు. అతనికి ఒక మంచి నెక్లెస్ కనిపిస్తుందంట కొమ్మ మీద. అది నీళ్ళల్లో వంగి చూసాడనమాట. చూసి వెళ్ళాడంట ఈదుకుంటూ ఆ కొమ్మ మీద నెక్లెస్ తీసుకుందామని చెప్పేసి ఆశగా. వెళ్తే అక్కడ నీళ్ళల్లో ఊరికే బొమ్మ కనిపిస్తుంది. నీడ గాని నెక్లెస్ ఎక్కడ దొరుకుతది? దొరకదు. అయ్యో! నేను మళ్ళీ వస్తాడనమాట. గట్టు మీదకొచ్చి మళ్ళీ చూస్తాడంట. మళ్ళీ నెక్లెస్ కనిపిస్తుంది. అయితే నేను సరిగ్గా చూడలేదు. మళ్ళీ వెతుకుతాను వెళ్ళి అని చెప్పి మళ్ళీ అట్లా 2, 3 సార్లు తిరిగి వస్తూ ఉంటే అక్కడ కూర్చునే అతను మా గురుగారైతే భలే చక్కగా అన్నారు. "ఓరి పిచ్చోడా! కింద లేదురా అది పైనుంది" అని చెప్పాడంట. అంటే మళ్ళీ అతనికి తోచిందని ఏంటి ఇది అని చెప్పి పైకెత్తి చూసాడంట. తలెత్తి చూస్తే అప్పుడు ఆ వేళ్ళు మూలం ఎక్కడుందో భూమిలో ఉంది కనిపియట్లేదు గానీ, పైన కొమ్మలు, ఆకులు అన్నీ కనిపిస్తున్నాయంట. సో, అప్పుడు ఆ నెక్లెస్ అనేది పైన వేలాడుతుందన్నమాట పైన కొమ్మకి. ఆ విధంగా మనం ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్తే లేదు తలక్రిందులుగా చూడడం మనకి అలవాటైపోయింది. పైన తలెత్తి చూసినట్లయితే భగవానుడు మన కోసం వేచి ఉన్నాడు అని చెప్పడానికి అర్థం. అంటే ఈ యొక్క శ్లోకం మనకి అర్థమైనట్లయితే మూలం ఎక్కడుందో ఈ అశ్వత్థ వృక్షం చాలా పెద్దదనమాట. మనము మహబూబ్ నగర్‌లోనే ఎక్కడో కొన్ని మైళ్ళ దూరం గూడా ఉంటుంది అని చెప్తారు. సో, పిల్లల అంత మర్రి అని అంటారు మాతాజీ. పిల్లల మర్రి. సో, అంత పెద్ద వృక్షము ఎక్కడ మొదలు అని తెలీదంట. ఎక్కడ మొదలైందో తెలీదు. ఎక్కడ అంతము అనేది గూడా తెలీదనమాట. సో, అది ఊడలు వస్తూనే ఉంటాయి. దానికి మళ్ళా భూమిలోకెళ్తుంటాయి. దృఢంగా ఉంటది బాగా వృక్షము. సో, ఆ విధంగా అనమాట. సో, ఇంత మంచి పెద్ద వృక్షాన్నే మనం తలక్రిందులుగా చూసి ఇంత కన్‌ఫ్యూజ్ అయితున్నాం గదా! సో, ఆకులేంటి అంటే వేదములు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఆకులు ఈ వృక్షాన్ని తెలుసుకున్న వాళ్ళు అంటే మూలం ఎక్కడో కింద ఉంది. కొమ్మలు గానీ, శాఖలు గానీ, పత్రాలు గానీ అన్నీ పైన ఉన్నాయి. ఆ నీడ కాదు. మనం ఎప్పుడు మన నీడనే చూసుకుంటూ సంతోషిస్తాం. అంటే ఇదే కరెక్ట్. ఆ భ్రమలోనే ఉంటాం మనము అని చెప్తూ ఉంటారనమాట. సో, ఆ విధంగా ఈ యొక్క శ్లోకంలో శ్రీ భగవానుడు ఏం చెప్తున్నాడంటే వేళ్ళు ఊర్ధముగను, శాఖలు కిందగను, వేదబుక్కులే ఆకులుగాను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షమొకటి కలదని చెప్పబడును. ఆ వృక్షం నెరిగినవాడు వేదములు నెరిగినవాడు. ఇది మనము నీళ్ళల్లో చూడడం గాకుండా ఒరిజినల్‌గా మూలం ఇక్కడుంది, కిందకుంది, పత్రాలు ఇక్కడున్నాయి, శాఖలు ఇక్కడున్నాయి అని మనం తెలుసుకున్నప్పుడు. అంటే పురాతనమైన వృక్షం అనమాట ఇది. ఎప్పుడు పుట్టింది అని గూడా మనం తొందరగా చెప్పలేము. మనకొక 100 ఏళ్ళు ఉండొచ్చు. కానీ ఏ చెట్టుని ఇట్లాంటి చెట్లను చూసినప్పుడు మనము అది 500 ముందు ఉంది, 400 కాలం నుంచి ఉంది అని చెప్తూ ఉంటారు. సో, అందుకని ఈ మొక్కని ఈ విధంగా తెలుసుకున్నవాడు వేదాలను ఎరిగినవాడు అని చెప్తున్నారు భగవానుడు. హరే కృష్ణ. నెక్స్ట్. ఈ బొమ్మ అర్థమైందనుకుంటా అందరికీ గూడా. సో, మనము అద్దంలో జూసుకుంటే గూడా లెఫ్ట్, రైట్, లెఫ్ట్ కనిపిస్తది గదా! సో, అది మనం చిన్నప్పటి నుంచి ఒక ప్రాక్టీస్ లాగా అయిపోయింది గాబట్టి మనకు అర్థమవుతుందది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. అంటే వేళ్ళు చాలా ఉంటాయి. నెక్స్ట్ శ్లోకం వస్తదేమో చూస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే వేళ్ళు ఒక చిక్కు పడిపోయినట్టు కనిపిస్తున్నాయి గదా! దాంట్లో ఎన్నో రకాల జీవులున్నాయి. పైన చూస్తే భగవంతుడున్నాడు. మనం తల పైకెత్తి పత్రాల కోసం గానీ, అది చూడకుండా వేళ్ళల్లోనే ఎలా చిక్కుకున్నాం అనేది మనం నెక్స్ట్ చూద్దాం. హరే కృష్ణ. ఇక్కడ ప్రతిబింబం నుండి మనల్ని మనం ఎలా విముక్తుల్ని చేసుకోవాలి.
సరి అయిన ఉపాధి. ఆసక్తి ద్వారా అనాసక్తి, భౌతిక ప్రకృతిపై ఈశ్వర ప్రభావాన్ని త్యజించడం. నెక్స్ట్ అంటే ఇవి వివరంగా ఉంటాయేమో అని నెక్స్ట్ అన్నాను. సో నెక్స్ట్ ఈజ్ ఓ. సో ఇక్కడ ప్రతిబింబం నుంచి మనం గుర్తించుకోవడం అని అంటే, ఇప్పుడు ఆ అద్దంలో చూసుకున్నాం మనం, బొట్టు సరిలేదు, అది సరిలేదు, ముఖాన్ని మనం ముంజేతి కడియానికి అద్దం ఎందుకు అంటారు కదా. మన చేతుల్ని, కాళ్ళని, వేరే అవయవాల్ని మనం చూసుకోవచ్చు, కానీ మన ముఖం మనం చూసుకోలేము, అద్దంలోనే చూసుకోగలం అనమాట. సో ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు ఏది ఎక్కడుంది అనేది గుర్తించడం కోసం. నెక్స్ట్ ఈ యొక్క యాక్రోనిమ్ ఏముంది? 15వది అధ్యాయం యొక్క సంక్షిప్తం ఏముండింది? హోమ్. హోమ్ అంటే హెచ్ మనము గుర్తించాలి అని చెప్తున్నారు భగవంతుడు. అశ్వత్థ వృక్షం ఎలా ఉంది? చాలా ఊడలు, వేళ్ళు, ఆ బంధాలు అన్నమాట, భవబంధాలు. అంటే ఇక్కడ భూప్రపంచంలో ఉండే భవబంధాలన్నిట్లో మనం చిక్కుకొని ఉన్నాం. సో పైన చూస్తే ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది, భౌతిక ప్రపంచం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పక్కనేమో భౌతిక ప్రపంచం మీరు చూస్తున్నారా, అటు పక్క ఆధ్యాత్మికం. సో ఇక్కడ దేవుళ్ళు, దేవతలు, అది. నెక్స్ట్ ఆధ్యాత్మిక ప్రపంచం. అట్టి నా దివ్య ధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, విద్యుల్లతచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ జగత్తునకెప్పుడు తిరిగి రారు. సో అక్కడ ఎలా ఉంటుంది అని చెప్తున్నారనమాట భగవానులు. ఏమని చెప్తున్నారు? దివ్య ధామములో ఒక సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, లేకపోతే విద్యుత్ పరికరాలు కానీ, కరెంటు కానీ, ఇవన్నీ ఏమీ ఉండవు, కానీ ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. నేను ఇంతకుముందు ఏదో వచ్చినప్పుడు చెప్పాను, 1000 100 సూర్యుళ్ళు కలిసినట్టు అంత వెలుతురు, అంత ప్రకాశవంతంగా ఉంటుంది. దాన్ని చేరిన వారు అంటే అక్కడికి చేరిన వారు మళ్ళీ కూడా ఎప్పుడు తిరిగి రారు అని చెప్తున్నారు. న తద్భాసయతే సూర్యో న శశాంజో న పావక యద్గత్వాన నివర్తతే తద్ధామ పరమం మమ. అంటే ఇక్కడ సూర్యో శశాంకు అని అంటున్నారు కదా, చంద్రుడు, సూర్యుడు, చంద్రుడు. ఆ దివ్య ధామమును సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ జగత్తునకెప్పుడు తిరిగి రారు. వాళ్ళెవరు అంటే మహాత్ములు, చాలా భక్తి చేసిన వాళ్ళు అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ ఏమైపోయిందంటే అవర్ లాస్ట్ కనెక్షన్. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు మగవాళ్ళు, ఆడవాళ్ళు, ఎవరు పలానా ఊరికి నేను వెళ్ళొస్తాను అని చెప్తారు, ఏదో పని మీద 2 days కని వెళ్తారు. కానీ వాళ్ళు రారనమాట. 2 రోజులు అని చెప్పిన వాళ్ళు వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, ఒక నెల అయిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాము? సరే రాకపోని అని ఊరుకుంటామా? హరే కృష్ణ. ఏమంటాం మనం? ఆలోచిస్తాం వాళ్ళ గురించి ఎందుకు రాలేదని. ఆలోచించడం కాదు, ఫోన్ చేయమా? ఏమైంది, 2 రోజులు అయింది, నువ్వు వెనక్కి రావట్లేదేంటి? రావాలి కదా, వస్తా అని చెప్పావు కదా. ఓకే, అలా మనము పిలుస్తాం కదా. కానీ వాళ్ళకి రావాలని ఎందుకు లేదు అని అంటే, ఎందుకు లేదో మనం చూద్దాం తర్వాత. సో అదే విధంగా ఇక్కడ మనకి ఎంతో మంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలంతా బయట దేశాలకు వెళ్ళిపోయి ఉంటారు. వస్తావా అంటే లేదు మేము రాము అంటారు. ఎందుకు అంటే లేదు అక్కడ సిటిజన్స్ కదా, ఇంక అక్కడే ఉంటాం, మేము రాము అని. పోనీ ఎప్పుడైనా చూడ్డానికి వస్తారా? రండి. ఆహా. సో అది ఏంటంటే ఇక్కడ ఈ బంధుత్వం వేరు, కానీ ఇక్కడ మన భగవంతుడితోనే ఒక కనెక్షన్ అనేది పోగొట్టుకుంటాం అన్నమాట. ఇక్కడే ఇందులోనే దొర్లుతుంటాయి. అంటే జన్మ మృత్యు జర వ్యాధి మూలే ఉండిపోతే భగవంతుడితోని మనకి ధ్యాస అనేది పూర్తిగా పోతుందన్నమాట. అది ఇక్కడ చెప్పబోతున్నారు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి.
సో ఇక్కడ మమైవాంశో జీవలోకి, మనము కృష్ణుణ్ణి శాశ్వతాంశాలము అంటే మనం కృష్ణుడి యొక్క అంశాలము. వి ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాడ్ హెడ్ శ్రీకృష్ణ. ఈ బద్ధ భౌతిక జగమందలి జీవులందరూ నా శాశ్వతాంశలు. బద్ధ జీవనము కారణంగా మనస్సుతో కలుపుకొని ఆరైన ఇంద్రియములను గూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. సో ఇప్పుడు మనము ఇందాక చెప్పిన ఉదాహరణ చెప్పినట్లయితే, వేరే దేశానికి వెళ్ళిపోవడము, వేరే ఊరికి వెళ్ళిపోవడము, వాళ్ళు ఏదో కారణం చేత రాలేదు. కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారా అంటే ఉంటారా సంతోషంగా? ఎప్పుడైనా వెళ్ళాలి నా దేశానికి అనిపిస్తుందా వాళ్ళకి? ప్రేమ అరే ఉన్న వాళ్ళకి అనిపిస్తది మాతాజీ, తల్లిదండ్రి మీద దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళకి. అట్లా అంటే లేకుండా ఆ ప్రేమ చచ్చిపోయేటట్టు ఉంటుందా ఎవరికైనా? ఉండదు కదా. ఉండదు ఎక్కడో ఒక మాతాజీ. దగ్గర కంపాషన్ ఉండేది కానీ ఉంటుంది. ఇప్పటి జనరేషన్ వాళ్ళు అట్లే ఉన్నారు కదా మాతాజీ. లేదమ్మా, వాళ్ళు ఏదో ఇరుక్కుపోయినారు. అది అట్లా ఉండరు. ఆ ప్రేమ అనేది ఎక్కడో ఒక దగ్గర మూలలో ఉంటదన్నమాట. అది మీ వరకు వస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు రాలేకపోయినారు అంటే వాళ్ళకు కొన్ని బంధాలు ఏర్పడిపోతాయి. ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళట్లేదు? ఇన్ని చెప్తున్నారు కదా, కృష్ణుడు ఎంత చెప్తున్నాడు, మీరు పూజ చేసుకో. వెరీ సింపుల్. ఒక మహామంత్రం రోజంతా చదువుకోండి, మీ కార్యక్రమాలు నెరవేర్చుకోండి, మీ కర్మలన్నీ నాకు ఇవ్వండి, నా దగ్గరకు వచ్చేయచ్చు అని. అంత బాగా చెప్తుంటే కూడా మనం ఎందుకు వెళ్ళట్లేదు? అంటే మనం ఈ భవబంధాల్లో చిక్కుకున్నాం పూర్తిగా. ఊర్ధ్వ వేళ్లల్లో చిక్కుకుపోయాం అన్నమాట. అంటే నా ఇల్లు, నా సంసారము, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అనే బంధంలో మనం ఉండిపోయి ఇదే లోకం అనుకుంటున్నాం మనం. ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం. అయితే మా ప్రభు ఒక ఉదాహరణ చెప్పారు. కొందరు ఇప్పుడు భగవంతుడు మనల్ని ఎందుకు పంపించాడు అంటే మన కర్మ వల్ల మనం వచ్చాము, పుట్టాము, అవి మనం నేర్చుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మన దేశాల్లో కూడా, అన్ని దేశాల్లో కూడా సీక్రెట్ ఏజెంట్స్ అని ఉంటారంట. సో ఆ సీక్రెట్ ఏజెంట్స్ ఏదో రకంగా వేరే దేశానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. ఆ యొక్క రహస్యం ఏంటి తెలుసుకోవడానికి, లేదా మన దేశస్తులు అక్కడ ఉండే వాళ్ళని కాపాడడానికి రకరకాల డ్యూటీస్ ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళు అక్కడ ఒక బంధనాన్ని ఏర్పరచేసుకుంటారు. మ్యారేజెస్ చేసుకుంటారు, పిల్లలు పుడతారు, అక్కడే ఉంటారు. కానీ అతని మనసు మాత్రం ఎప్పుడు నేను దేశం కోసమే పోరాడుతున్నా, నా దేశానికి కోసమే నేను ఇక్కడికి వచ్చాను అనేది మనసులోంచి పోదంట. హీఈస్ ఆన్ డ్యూటీ అన్నమాట. సో మనం కూడా ఇక్కడ ఒక డ్యూటీ లాగా, అంటే ఎప్పటికైనా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సింది. అంటే మరణము ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కానే కాదు అని మనం నేర్చేసుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్గా. అవును కదా? అంతేనా? చచ్చిపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళినట్ట? లేదు మాతాజీ. షూర్గా కాదు. ఓకే. ఇప్పటి నుంచి మీరు షూర్గా పెట్టుకోండి. చనిపోవడం అంటే వేరే దేహం తీసుకోవడం. ఆ దేహాలు 84 లక్షల జీవరాశులు. అందులో ఏ దేహం వస్తుంది అని మన కర్మ కొద్దీ మనకు తెలియదు. సో అందుకనే మనం ఎప్పుడు భగవద్భక్తి చేసుకుంటూ ఉంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మరణము భగవంతుడి దగ్గరికి వెళ్ళేది ఒకటి కాదు. ఓకే, దట్ ఈస్ నాట్ ద ఎండ్. సో ఇక్కడ ఏమంటున్నారు ఈ దీంట్లో అంటే మమైవాంశో జీవలోకి, మనం కృష్ణుణ్ణి శాశ్వత అంశాలము. ఆ విషయం తెలుసుకోండి. యు ఆర్ మై చిల్డ్రన్ అంటున్నాడు శ్రీకృష్ణుడు. అది నెక్స్ట్ ఆ కనెక్షన్ మనం తెలుసుకుంటే ఒకలాంటి ఎలా ఉంటుంది కదా, మన ఒళ్ళు పులకరించిపోతుంది. అవునా, నిజంగా కృష్ణుడి యొక్క అంశమా, నేను కృష్ణుడి యొక్క పుత్రికన, కృష్ణుడి యొక్క పుత్రుడు అని తెలుసుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది కదా మన మనసు. సో అది నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, భౌతిక అస్తిత్వము. ఇక్కడ వాయువు గంధమును మోసుకొని పోయినట్లు, వాయువు గంధం అంటే ఒక బురద అన్నమాట, వాసన అనుకోవచ్చు. గంధం అంటే వాసన, సువాసన, మోసుకొని పోయినట్టు జీవుడు ఈ భౌతిక జగమున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి వేరొక దేహానికి కొనిపోవచ్చుండును. ఈ విధంగా అతడు ఒక దేహము గ్రహించి తిరిగి వేరొక దేహమును గ్రహించుటకై దానిని విడిచుచుండును. ఇక్కడ చూస్తున్నారా, నీళ్ళల్లో కొన్ని జీవరాశులు ఉన్నాయి, కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి.
అంటే ఆ దేహాలు రకరకాలైన దేహాలు ఇస్తున్నారు. ఒక దేహం నుండి ఇంకొక దేహానికి ఆత్మ వెళ్తూనే ఉంది. కానీ ఎప్పుడు వస్తుంది భగవంతుడి దగ్గరికి అనేది ఇక్కడ భౌతిక అస్తిత్వము. అంటే ఇక్కడ బాగుంది కదా! ఇంకెందుకు హాయిగా ఉన్నాం కదా మనము అనే ధోరణి అన్నమాట. సో, ఆ విధంగా ఇక్కడ ఒక దేహం నుంచి ఇంకో దేహం గ్రహించుకొని ఇక్కడ ఈ భూలోకంలోనే తిరుగుతూ ఉండడం అన్నమాట. నెక్స్ట్. ఇక్కడ చూసారా పునర్జన్మ వలయం ఏ విధంగా ఉంటదంటే, ఈ విధంగా జీవుడు వేరొక స్థూల దేహంను గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒకానొక రకమైన కర్ణములు, నయనములు, జిహ్వ అంటే నాసిక, జిహ్వ అంటే రుచి, నాసిక అంటే ముక్కు, స్పర్శను పొందును. ఆ విధంగా అతడు ఒక ప్రత్యేక రకమైన ఇంద్రియార్థములను అనుభవించును. సో, ఇక్కడ రకరకాల ఇంద్రియాలన్నమాట. అంటే ఇప్పుడు పంది ఇక్కడ కనిపిస్తుంది మనకి పంది. సో, ఆ పందికి ఉండే చెవులు గాని, కళ్ళు గాని, మూతి గాని, ముక్కు ఇవన్నీ గూడా ఈ రకంగా ఉన్నాయి. అదే వేరే జీవిలో వేరే రకంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పానండి. ఇంద్రుడు గూడా శాపం తగిలి పందిలాగా పుడతాడు. చాలా మంది భార్యలు అంటే ఆడపందులు సంతానము యేసుకొని తిరుగుతూ ఉండి ఆ బురదలో దొర్లుకుంటూ ఉంటాడంట. ఎంతో బాగుంది ఈ లైఫ్ నాకు. ఎందుకంటే ఒక రూల్ లేదు, రెగ్యులేషన్ లేదు, ఏం లేదు గదా! ఎంజాయింగ్. సో, అప్పుడు నారద మహర్షి వచ్చి, "నీ శాప విమోచనం అయిపోయింది. పద నాయనా నువ్వు దేవేంద్రుడివి. నువ్వు ఇక్కడ ఉండవలసినోడివి గాదు. పద నీ సింహాసనానికి" అంటే, "లేదు నాకు చాలా బాగుంది నారద ఇక్కడ. అసలు ఎంత బాగుందో ఎంతమంది భార్యలు, సంతానము, నాకు కావాల్సింది నేను తినడము" అని ఆ బురదలో గూడా దొర్లుకుంటూ చాలా బాగుంది అని అనుకుంటామంట. అది పునర్జన్మ వలయం అని అంటున్నారు ఇక్కడ. అది బురద గావచ్చు, నీళ్లు గావచ్చు, మొక్కలు గావచ్చు, ఇంకా మనుషుల యొక్క యోనిలోంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇవన్నీ గూడా రకరకాలైన అవయవాలతోని అంటే రకరకాలుగా పుట్టడము. సో, అది ఆ ఇంద్రియార్థములను అనుభవిస్తూ ఇక్కడే బాగుంది అని అనుకుంటారు. హరే కృష్ణ. నెక్స్ట్. ఇక్కడ మూర్ఖులు తెలుసుకోలేరు అని అంటున్నారు. సో, ఇక్కడ జీవుడు తన దేహంని ఏ విధంగా విడిచిపెడతాడో, ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహంను అతడు అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వాడు ఇదంతా చూడగలుగుతాడు. అంటే ఇప్పుడు నేత్రాలు అనేవి అందరికి ఒకేలాగుంటాయి. అవునా? నాకు 2 కళ్ళున్నాయి. మీకందరికీ కూడా 2 కళ్ళుంటాయి. ఏదో కొంచెం సైట్ వచ్చిన వాళ్ళకి కళ్ళద్దాలున్నాయి. అలా నాలాగా కళ్ళద్దాలు చాలా మందికుంటాయి. అయినా కానీ మనం ఒక గులాబీ పువ్వుని చూస్తే అందరికీ గులాబీ పువ్వులాగే కనిపిస్తుంది. కానీ జ్ఞాననేత్రంతో చూసిన అతడు వేరేలాగా చూస్తాడనమాట. ఈ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయనొచ్చు. జ్ఞాననేత్రంతో చూసినవాడు, వేరే తెలివితోని చూసినవాడు. ఇక్కడ చూస్తున్నాను గదా! అక్కడేదో ఇంకా భూతద్దం లాంటిది పెట్టుకొని గమనిస్తున్నాడనమాట. అంటే చిన్న వస్తువులు మనకు కనిపించవు. సో, అది స్పెషల్‌గా మనము భూతద్దం ద్వారానో, ఇంకా స్పెషల్ లెన్స్ ద్వారానో చూడటంలో గ్రహించగలుగుతాం. ఇక్కడ ఈ లెన్స్‌ని ఇవన్నిటిని ఏమంటున్నారంటే జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగినవాడు ఇదంతా చూడగలుగుతాడు. అంటే ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఆ ప్రభావంలో మనం చిక్కుకున్నామా లేదా? ఒకవేళ చిక్కుకుంటే బయటికెలా రాగలుగుతాము? ఇవన్నీ మనకి భగవంతుడు నేర్పించాడు ఇంతకుముందు. సో, దానివల్ల మనం ఎలా తెలుసుకోగలమంటే జ్ఞాననేత్రం ద్వారా మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఇక్కడ నెక్స్ట్ హూ ఈస్ ద మెయింటైనర్ నౌ. సో, ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం నెమ్మదిగా. మరి తెలుసుకొని ఎక్కడ పోవాలి, ఏం చేయాలి అనే క్వెషన్. ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. సరే పందితో పోల్చారు. పంది కాకుండా మనం మామూలుగా మన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాం. మనం ఒక జీతం తెచ్చుకుంటున్నాము. ఒక కుటుంబంతోనున్నాము, చుట్టాలతోనున్నాం, బంధువులతోనున్నాం. అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. లేదు మీరు ఇవన్నీ చేస్తూనే కొంచెం భక్తి చెయ్యండి. ఎందుకు ఏం లాభం భక్తి చేస్తే? నేనెక్కడ పోతాను? నువ్వు చూపించగలుగుతావా? ఏంటి అనేది క్వెషన్ మార్క్ వస్తది గదా! ఇప్పుడు ఒక స్లమ్స్‌లో ఉండేవాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి ఇల్లు వాకిలు లేదు. అయితే ఇంత మురికి వాడలో ఎందుకుంటావు, నువ్వు వచ్చేసి కొంచెం మంచి ఏరియాలో ఉండొచ్చు కదా అని ఒకసారి చెప్తారు. మళ్ళీ అదే మురికి ఏరియాలోనే ఉంటాడు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది కదా, నాకు ఇదే చాలా గొప్ప ప్లేసు, ఇక్కడి నుంచి బయటకెళ్తే నాకు నివాస స్థలమే లేదు, మరి ఇంతకంటే మంచిది నువ్వు చూపిస్తావా, నువ్వు తీసుకెళ్ళి నువ్వు ఇస్తానంటే 2 బెడ్రూమ్ ఫ్లాటో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటో నేను వస్తాను అని అతను అంటాడు. సో ఆ విధంగా మనం ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తున్నాడు కృష్ణుడు. చెప్పినప్పుడు మరి నేను వస్తే కనుక నన్ను ఎవరు చూసుకుంటారు, సరే నేను చేస్తాను, ఏముంది పైలోకంలో అనేది అడగ. సో హూ ఈస్ ద మెయింటైనర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ సోల్ అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. శరీరము మనస్సు ఆత్మల యొక్క పోషకుడు ఎవరు? నెక్స్ట్, ఇక్కడ విశ్వ పోషకుడు అని అంటున్నారు. అంటే మొత్తం విశ్వాన్ని, నీ ఒక్కరినే కాదు, సమస్త జగమందలి అంధకారంను నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అంటే విశ్వరూపంలో మనం చూసాం, ఒక కన్ను శ్రీకృష్ణుడిది, ఒక కన్ను సూర్యుడు అన్నమాట. సో విశ్వము తెల్లారాలంటే, ఇప్పుడు తెల్లారి 6 అయింది 7 అయింది, అందరు స్కూల్స్కి వెళ్ళాలి, ఆఫీసులకి వెళ్ళాలి, ఇవన్నీ ఆ చీకట్లోనే మనం వెళ్ళాం కదా, సూర్యోదయం అవుతుంది, అప్పుడు మనం వెళ్తూ ఉంటాం. ఒక్కొక్క టైంలో మబ్బుగా ఉండి సూర్యోదయం అవ్వదు, కానీ గడియారం ఆగదు, అందులోనే పరిగెట్టడం జరుగుతుంది. సో ఆ తేజస్సు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా నుంచి వస్తుంది అంటున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అదే విధంగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజము కూడా నా నుండియే కలుగుచున్నది. సో చంద్రుడి యొక్క తేజస్సు అంటే పున్నమి వెన్నెల అప్పుడు చాలా దీప్యమానంగా ఉంటుందన్నమాట. కింద మనం ఒక ట్యూబ్లైట్ వేసామా అన్నట్టు ఉంటుంది పౌర్ణమి రోజు, చాలా బాగుంటుంది. సో ఆ వెలుతురు కూడా, అంటే అగ్ని, ఎప్పుడైతే మనం అగ్నిని చూస్తూ ఉంటామో ఆ అగ్ని కూడా, ఆ యొక్క తేజస్సు కూడా నాదే అని కృష్ణుడు చెప్తున్నాడు. హరే కృష్ణ. ఇక్కడ శరీరంను పోషించువాడు, నేను ప్రతి గ్రహమునందును ప్రవేశించును, నా శక్తి చేతనే అవి తమ కక్ష అందు నిలిచి ఉన్నవి, నేనే చంద్రునై సర్వ ఓషధులకు జీవన రసమును సమకూరుస్తున్నాను. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, చంద్రుడి వల్ల ఈ సూర్యుడి వల్ల లాభాలు ఏంటి అనంటే, సూర్యరశ్మి లేకపోతే ఆహారం తయారవ్వదు. ఆ ప్రకృతి ఆ విధంగా చేసిందన్నమాట. మొక్కల్లో పచ్చదనం ఎందుకు ఉంది అంటే, ఆ పచ్చని రంగు ఏదైతే ఉందో సూర్యరశ్మిని తీసుకుంటుందన్నమాట, గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాతే ఆహారం అనేది తయారవుతుంది. అదే ఆహారం మొక్క తింటుంది, జంతువులు తింటాయి, మళ్ళీ మానవులు కూడా ఆహారాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే సూర్యరశ్మి చేత తయారు చేయబడిన ఆహారాన్ని మనము తీసుకుంటాము. అదేవిధంగా పళ్ళు కానీ కూరగాయలు కానీ ఒకలాంటి రుచి ఉంటాయి కదా. సో ఆ రసం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే చంద్రుడి వల్ల. ఔషధాలు, ఔషధీ గుణం అన్నమాట. సో ఔషధాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో వాడుకునేవి ఔషధాలు మనం తీసినట్లయితే లవంగాలు మీకు తెలుసు కదా, లవంగాలు కానీ పట్ట అంటే దాసిన చెక్క అంటారు, అది ఇలాచీలు, కరివేపాకు, ఇలా కొన్ని ఉంటాయి మనం వాడుకునేవి. అవన్నీ కూడా ఆరోమాటిక్, అంటే ఒకలాంటి వాసన వస్తాయి, ఘాటు వాసన. సో ఇవన్నీ ఔషధీ మొక్కలు చాలా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా వేరే ఔషధ మొక్కలు చాలా ఉంటాయి. వీటన్నిటిలో రసాన్ని నేనే అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుల్లోంచి వస్తాయి. సో రాత్రి వెన్నెల్లో కూడా మన మొక్కలు పనిచేస్తుంటాయి. ఆ వెన్నెల ప్రసరించినప్పుడే టమాటాలోని రసం యొక్క రుచి, మామిడి పండులోని రసం యొక్క రుచి, ఆ తర్వాత వంకాయలో ఉండే జిగురు, బెండకాయలో ఉండే జిగురు కానీ అన్నీ కూడా రాత్రిపూట తయారవుతాయి. పొద్దున్నేమో సూర్యుడు ఉన్నప్పుడు ఆహారం తయారు చేస్తుంది అన్నమాట మొక్క. ఆ రసము రుచి అనేది చంద్రుడు ఇస్తాడు. ఇవి రెండు కూడా ఎక్కడి నుండి వచ్చాయి? కృష్ణుడు కళ్ళు అన్నమాట. సో ఆ విధంగా గామ విశ్వచ భూతాని ధారయామ్యహ మోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః
నేను ప్రతి గ్రహమునందును ప్రవేశింతును, నా శక్తి చేతని అవి తమ కక్ష్యయందు నిలిచి ఉన్నవి. ఇక్కడ చూడండి, మనము కొంచెం ఏదైనా అటు ఇటు జరిగినప్పుడు అందరి విషయం చెప్పట్లేదు, జనరల్గా జాతకాలు చూపించుకుంటాం కదా. సో నీకు ఇది నడుస్తుంది, నువ్వు ఇది పెట్టుకో, ఈ రత్నాలు చెప్తారు, ఇది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి. ఒక కృష్ణుడికే మనం పూజ చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు, ప్రతి గ్రహంలో నేను ప్రవేశిస్తాను అంటున్నాడు. నవగ్రహాలు మీకు తెలుసు కదా, ఆ నవగ్రహాల్లో అన్నిట్లో నేను ప్రవేశిస్తున్నాను అన్నాడు. అంటే మరి కృష్ణుడికే మనం పూజ చేసినప్పుడు ఆ గ్రహం యొక్క దోషం మనకి ఎందుకు ఉంటుంది? ఉండదు అసలు. అది నమ్మాలన్నమాట పూర్తిగా. నమ్మినప్పుడు అది కరెక్ట్. సో అన్ని గ్రహాల్లో నేను ప్రవేశిస్తాను. అదేవిధంగా సూర్యచంద్రుల్లో కూడా నా వల్లనే ఆహారం తయారవడం కానీ, ఆహారం రుచి అవడం కానీ, ఔషధాల్లో రసాన్ని కూడా నేనే అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. హరే కృష్ణ. వీటన్నిటి వల్ల మనకు శరీర పోషణ అనేది జరుగుతుందన్నమాట. ఆహారం సరే, ఆహారానికి మనము పచ్చదనం ఏదైతే పచ్చగా ఉన్నాయో పత్రాల్లో అది అవసరం అనుకున్నాం, సూర్యరశ్మి అవసరం అనుకున్నాం. కానీ నీరు మన బాడీలోనే కాకుండా చాలా జంతువుల యొక్క శరీరంలో నీరు ఎక్కువ శాతం ఉంటుంది, అవునా? మనము సముద్రాలు, చెరువులు ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో మొక్కకి పచ్చని ఆకులు ఉంటేనే సరిపోదు, మూలంలో నీరు పోయాలి. మొక్కకి మూలంలో నీరు పోస్తేనే ఆ పైన ఉండే మూలం మనకు కనిపించదు, కనిపించకపోయినా సరే ఆ మూలానికి ప్రకృతి నీరు ఇచ్చినప్పుడే పచ్చదనంగా శాఖలు కానీ పత్రాలు కానీ కలిగి ఉంటుంది. సో అది వాటర్ సైకిల్. ఒకసారి చూద్దాం ప్రీవియస్ స్లైడ్. చందనమాత ఇక్కడ వాటర్ సైకిల్ అని అన్నారు. అంటే ఈ నీటి యొక్క చక్రం ఏ విధంగా తిరుగుతుంది అనేది ఇక్కడ మీకు అందరు. ఇప్పుడు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం పడితేనే నీరు రావాలి, ఎక్కడి నుంచి మనకు పుట్టదు. ఆ వర్షం నీరే మనకి ఒక్కొక్క దగ్గర కిందకి వెళ్ళిపోయి, మనం బోర్వెల్స్ అని అంటాం కదా, వర్షం నీరే కాకుండా బోర్వెల్స్ అంటే బావులు. బావులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ నీరే కిందకి వెళ్ళిపోయింది అనమాట. కొన్ని యుగాల నుంచి వర్షం పడతానే ఉంది. ఈ వర్షాకాలమే కాదు, పోయిన వర్షాకాలమే కాదు, ఎప్పుడో యుగాల నుంచి కూడా వర్షాకాలం. సో ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నా, ఆ నీరంతా కూడా కలెక్ట్ అవుతుంది కింద, జమ కూరుస్తుంది అనమాట. ఆ నీరంతా నెమ్మదిగా మళ్ళీ పైనకి వెళ్ళిపోతుంది. ఏ విధంగా వెళ్ళిపోతుంది? సూర్యరశ్మి ఆ వేడితోని వెళ్ళిపోతుంది. అది కాకుండా మొక్కల యొక్క ఊపిరి, మన యొక్క ఊపిరి ద్వారా కూడా అన్నిటి ద్వారా వాటర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక పైన చల్లగా ఉంటుంది. ఆ చల్లగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఐస్ ముక్క కావాలంటే ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం వాటర్, అప్పుడు ఒక ఐస్ అయిపోతుంది కదా, కండెన్సేషన్ అంటారు. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ కండెన్సేషన్ అనమాట. అంటే ఆ నీరు ఆవిరి రూపంలో వెళ్ళి ఐస్ రూపంగా మారుతుంది, అవునా? ఐస్ రూపంగా మారి ఇక్కడ ప్రెసిపిటేషన్ అంటున్నారు. అంటే ప్రెసిపిటేషన్ అంటే కొన్ని పదార్థాలు నీళ్ళల్లో కరగవు, థిక్గా ఉంటుంది అనమాట, లిక్విడ్. అలాంటిది కూడా పైకి ఆవిరి చేత వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అక్కడ కండెన్సేషన్ అంటే ఇక్కడ మనకి మేఘాలు చూపిస్తున్నారు, క్లౌడ్స్, అవన్నీ కూడా నెమ్మదిగా కరుగుతాయి. మొన్న ఇక్కడ వడగళ్ళ వాన పడింది మా ఏరియాలో, చిన్న చిన్న ఐస్ ముక్కలు అవి పడ్డాయి అన్నమాట సరదాగా. సో అంటే అవి పిల్లలకి అందరికీ సరదాగా. నేను కూడా వెళ్ళాను బాల్కనీలో 2 ముక్కలు తీసుకుని, ఏదో ప్రసాదం లాగా. అంటే ఆకాశం నుంచి పడ్డాయి అంటే ఒక దివ్యత్వం అని మనకు అనిపిస్తుంది. సో అలా అంటే ప్రతిసారి ఐస్ పడ్డది అనుకోండి చాలా కష్టం, పెద్ద పెద్ద ముక్కలు పడితే రాళ్ళు పారిపోయి దాచుకుంటాం మనం. చిన్న చిన్నవి పడ్డాయి ఓకే, కానీ మంచు విధంగా కురుస్తుంది. వెస్ట్రన్ కంట్రీస్లో మీరు చూసినట్లయితే వాళ్ళకి ఎప్పుడు మంచు కురుస్తూనే ఉంటుంది. సో ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి, క్లీన్ చేసుకోవాలి, వెళ్ళాలి. సో ఆ అంటే ఐస్ మనకి వర్ష రూపంలో ఈ విధంగా ఒక్కోసారి కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ చలి ఉన్న ప్రాంతంలో ఐస్ లాగా కురుస్తుంది, ఒక్కో ఏరియాలో వర్షంలాగా కురుస్తుంది. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ కిందకి నీళ్ళు వెళ్తాయి, మళ్ళీ పైనకి వెళ్తాయి. ఇది ఒక వాటర్ సైకిల్ అని అన్నారనమాట దీన్ని. ఇక్కడ కార్బన్ సైకిల్ అని చూపించారు, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమే. కార్బన్ సైకిల్, వాటర్ సైకిల్ అని అంటే ఇప్పుడు కార్బన్ అనేది అవసరం అన్నమాట మనకి, ఓకే. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం బయటికి వదులుతూ ఉంటాం, ఆక్సిజన్ అనేది లోనికి తీసుకుని ఉంటాం అన్నమాట.
ఈ కార్బన్ అనేది ఏదైతే మొక్కల్లో నుండి కూడా బయటకు వస్తుందో అది ఫుడ్ తయారీకి చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్. నేను కాప్స్ తినను అని స్టైల్‌గా చెప్తారు కదా! సో, అవన్నీ కూడా మొక్కల్లో తయారవుతాయి అన్నమాట. సో, ఆ కార్బన్ లేనిది ఏది తయారవ్వదు. ఈవెన్ ప్రోటీన్ అయినా ఏదైనా గాని. సో, ఇక్కడ కార్బన్ సైకిల్ కూడా ఏ విధంగా వస్తుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. అది ప్రతి ఒక్క మొక్క కానీ ఒక జీవి నుంచి కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. అది తీసుకుంటుంది మొక్క. కార్బన్ డయాక్సైడ్ అవసరము. దేనికి? కార్బన్ ఐటెమ్స్ తయారు చేయడానికి. కార్బన్ అంటే కార్బోహైడ్రేట్స్. అంటే ఆహార పదార్థాలు ఈ విధంగా తయారు చేయడానికి. ఆహార పదార్థాలు తయారవ్వాలంటే నీరు కావాలి, ఆకుపచ్చని క్లోరోఫిల్ అనే పదార్థం కావాలి, ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్ కూడా కావాలన్నమాట. సో, అదే కార్బన్ అన్ని పోషకాల్లోకి వెళ్తుందన్నమాట. సో, ఇవన్నీ ఎవరిచ్చారు అని మామూలుగా మనం సైంటిఫిక్‌గా చెప్పుకుంటున్నాం. చిన్నపిల్లల క్లాసుల నుంచి కూడా ఈ వాటర్ సైకిల్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా చెప్పుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది నీరు? ఎవరు కూడా నింపలేదు కదా! ట్యాంకర్‌లో తెచ్చి సముద్రంలో పోయడం గానీ, చెరువులో పోయడం గానీ అది జరగలేదు. మాకు నీరు లేకపోతే మేము బోర్లు తవ్వుకున్నామనంటే, ఆ బోర్‌లో నీళ్లు కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా ప్రకృతి. సో, ఈ మొత్తానికి మనల్ని పోషించేవాడు, శరీరాన్ని పోషించేవాడు అంటే ఈ దేహాన్ని పోషించేవాడు ఎవరు అంటే పురుషోత్తముడు, దేవాది దేవుడు అని అర్థం చేసుకో. నెక్స్ట్. ఇక్కడ 4 విధాల ఆహారాలన్నమాట. ఇప్పుడు మనం ఆహారం అంటే నేను ధాన్యం అని ఏదో మామూలుగా తినే పదార్థాలు అని చెప్పాను. సో, ప్రాణుల దేహమునందలి జఠరాగ్నిని నేనే. ఇది ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చూసారా పొట్ట ఏ విధంగా ఉంటుంది? కిందకొచ్చేసరికి పేగులు, ఆ పైనకొచ్చేసరికి నాళం అన్నమాట. మనం తినే నాళం ఇది. సో, గొంతుకు దగ్గర నుంచి. అక్కడ కొంచెం వేడిగా ఉంటది. అవునా? ఒక టెంపరేచర్ అనేది మన బాడీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది గదా! చల్లబడిపోదు. ఒక డెడ్ బాడీ చల్లగుంటది. కానీ జీవం ఉన్న బాడీ ఒక టెంపరేచర్ అనేది అంటే జఠరాగ్ని లోపల ఎప్పుడు వేడిగా ఉంటదన్నమాట. ఎందుకుంటుంది అంటే, మనం ఎందుకు వేడి పదార్థాలు తినడానికి ఇష్టపడతాం చలికాలంలో? ఎండాకాలంలో చల్లని పదార్థాలు తినడానికి ఇష్టపడతాం. అంటే మీరు ఒక చెప్పండి. చలికాలంలో చల్లగా ఉంటుంది. చలికాలంలో చలి పెడుతుంది గదా! బయట చలి పెట్టినప్పుడు చల్లది తింటేనే బాడీకి కరెక్ట్. కానీ మనం ఏం చేస్తాము? వేడి తినాలనిపిస్తది. ఓకే. ఈ ఎండాకాలంలోనేమో చల్లది తినాలనిపిస్తది. సరే చల్లది ఐస్ క్రీమ్ తిన్నారు. తిన్నప్పుడు మీకు సంతృప్తి అనిపిస్తుందా? మళ్ళీ కొంచెం నీళ్లు తాగాలనిపిస్తది గదా! ఎందుకు అంటే నోట్లో ఉన్న నీరు, నాలుక మీద ఉన్న నీరు ఆ చల్లదనానికి ఆవిరిలాగా అయిపోతదన్నమాట. విడసగట్టిపోయినట్టు అవుతది. మళ్ళీ వెంటనే నీరు అందించాలి. ఈ వాటర్ సైకిల్‌లో చూస్తారు గదా! ఆవిరైపోవడం. ఆ విధంగా అవుతుందన్నమాట. ఎందుచేత అంటే వార్మ్‌గా ఉంటుంది బాడీ ఎప్పుడు గూడా. జఠరాగ్ని లోపల ఉంటుంది. ఎందుకుంది జఠరాగ్ని అంటే ప్రాణుల దేహమందరి జఠరాగ్ని నేనే అంటున్నాడు కృష్ణుడు. ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహారములను పచనము చేయుచున్నాను. ఇక్కడ చూడండి 4 ఇక్కడ చిన్న పిల్లలకి చూపిచ్చారు. కానీ అన్ని ఆహారాలు గూడా ఈ విధంగానే ఉంటాయి. ఏంటంటే ఫస్ట్‌ది నమిలేవి. నమిలి తినాలి అని చెప్తారు. అందరూ సైంటిఫిక్ చిన్నప్పటి నుంచి చెప్పి ఉన్నారు. 32 పళ్ళున్నాయి. ఒక్క ముద్దని 32 సార్లు నమలండి. నమిలిన తర్వాత జీర్ణం ఈజీగా అవుతుంది అని చెప్తారు. కానీ మనము ఆ విధంగా చేసి ఉండం. కానీ పళ్ళు ఊడిపోయే సమయం వచ్చేసరికి నమలాలన్న ఆలోచన ఎక్కువుంటది. ఎందుకంటే కొంచెం ఏజ్ పెరుగుతది గదా! నమిలి తింటే జీర్ణం తొందరగా అవుతది. ఆలోపు పళ్ళు పోతాయన్నమాట. సో, అది మనం ఏదైతే చెప్పి ఉన్నారో అది చేసి ఉంటే ఒక లాభం. సో, నమిలి తినేవి కొన్ని, చీకేవి కొన్ని. ఇక్కడ చిన్న బాబు అంటే చప్పరిచ్చి చీకేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పండు రసాలున్నాయి. అవి చీకుతాం గదా! మునక్కాడలు తినేటప్పుడు. సో, అవి చీకేవి అనేది అర్థం. త్రాగేవి అంటే ద్రవాలు. అన్ని నీళ్ళు, జ్యూసెస్ అట్లాంటివి. ఇంకా నాకేవి. ఇక్కడ ఐస్ క్రీమ్ నములుకొని తినలేం గదా మనం. నాకుతూ తినొచ్చు. ఇంక అంతా తినేసిన తర్వాత లాస్ట్‌కి పెరుగన్నం అనేది
తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించేది నాకడంతోనే కదా. సో ఆ విధంగా ఇన్ని రకాలైన ఆహారాల్ని నేనే చేస్తున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఈ 4 రకాల ఆహారాలు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నమిలేవి, చీకేవి, త్రాగేవి, నాకేవి. హరే కృష్ణ. నెక్స్ట్. అంటే ఎవరికైనా మనం భోజనం పెట్టినప్పుడు వాళ్ళు ఆస్వాదిస్తున్నారంటే ఈ 4 జరుగుతాయన్నమాట. మనం చూస్తూ ఉంటే అన్నమేయండి, పులుసేయండి, పెరిగేయండి అన్నారనుకోండి, ఆ వండిన వాళ్ళకి ఎంతో ఆనందం అన్నమాట. ఇక్కడ మనకి ఎంత పుణ్యం అంటే ఆ పంట పండించిన వాడికి, తర్వాత అమ్మిన వాడికి కూరగాయలు వండిన వాళ్ళకి, వడ్డించిన వాళ్ళకి. సో అది ప్రసాదంలాగా ముందు మనం భగవంతుడికి సమర్పిస్తున్నాం కాబట్టి ఇంకా రాధారాణి ఇంకొంచెం రుచి యాడ్ చేస్తుందన్నమాట అందులో. సో ఆ రుచికరంగా ఉన్నప్పుడు అలా ఆస్వాదించడం అన్నమాట. లేకపోతే ఏదో ఇలా కలికేసి నాకొద్దు అని వదిలేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఈ 4 భగవంతుడు చేస్తున్నాడు. మనం తినేటప్పుడు ఈ 4 గుర్తుంచుకొని భగవంతుడే తయారు చేస్తున్నాడు ప్రకృతిలో అనుకున్నప్పుడు ప్రతిది కూడా రుచి ఉంటుంది. ఆత్మ మరియు శరీరంలో పోషకుడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞాన వేదశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నిటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడను. సో ఇక్కడ వేదాలు అనేసరికి వ్యాస మహర్షి అని గుర్తొస్తూ ఉంటాడు మనకి, బ్రహ్మ అని గుర్తొస్తుంటాడు. కానీ వాళ్ళిద్దరూ కూడా శ్రీకృష్ణుని యొక్క మేనిఫెస్టేషన్, అంటే శ్రీకృష్ణుని నుండే వచ్చిన వాళ్ళు కాబట్టి భగవంతుడు నేనే వేదాన్ని అని అంటున్నాడు అన్నమాట. ఇక్కడ నేను ప్రతి ఒక్కడి హృదయంలో, సర్వస్య చాహం హృది సన్నివిష్ణు అంటే మన హృదయం నిండా కూడా కృష్ణుడే ఉన్నాడు ప్రతి ఒక్క జీవిలో. ఓకే. సో ఆ జ్ఞాపక శక్తి, అన్ని జ్ఞాపకం ఉన్నప్పుడు మనకి ఎటువంటి చింత ఉండదు. కానీ కొన్ని విచారాలు ఉంటాయి కదా, అవి జ్ఞాపకం వచ్చినప్పుడు చాలా విచారం అనిపిస్తుంది. అందుకే దేవుడు కొంత మరుపు ఇస్తాడనమాట. కానీ మనకి మతిమరుపు ఎక్కువైపోయి, అంటే వేరే వేరే కన్ఫ్యూషన్స్ ద్వారా కూడా మతిమరుపు రావచ్చు. అప్పుడు కొంచెం దేవుణ్ణి తలుచుకున్నట్లయితే మనకు కరెక్ట్గా పనులు అయిపోతూనే ఉంటాయి. ఎందుకంటే భగవంతుడే చెప్తున్నాడు జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు నేనే అని చెప్పేసి. నెక్స్ట్. హరే కృష్ణ. నెక్స్ట్ కమింగ్ టు ఎసెన్స్ ఇన్ 3 వర్సెస్, అంటే ఈ 3 శ్లోకాల్లో ఏం సారాంశం. నెక్స్ట్. జీవరాశులు క్షరులు, అక్షరులు అనే 2 తరగతులు జీవులు ఉన్నాయి. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడతాడు. నెక్స్ట్. ఇక్కడ మనకు డీటెయిల్స్ ఉంటాయి, అందుకే నెక్స్ట్. ఇక్కడ మీరు పిక్చర్ చూసినట్టయితే కనిపిస్తున్నాడు కదా, పైనకి వెళ్ళే కొద్దీ అంతా కృష్ణుడు లోకం, కిందకు వచ్చేసరికి భౌతిక జీవనం అన్నమాట. నెక్స్ట్. ఇది అసలు సీన్ అన్నమాట. ఇప్పుడు జీవరాశులు అని అంటున్నారు. పతనము చెందేవారు క్షరులు. స్వతంత్రంగా భోగించాలనే కోరిక ఎన్నటికీ భౌతిక ప్రపంచంలోనే ఉంటారు. ఇక్కడ సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి భోజనం చేసుకున్నారు, అంటే వంట చేసుకున్నారు. భగవంతుడికి పెట్టి తిన్నప్పుడు అది ప్రసాదం అవుతుంది అని చెప్పారు. భగవంతుడికి పెట్టకుండా తిన్నప్పుడు ఈ విధంగానే అని చెప్తున్నారనమాట. వాళ్ళని క్షరులు అంటే స్వతంత్రంగా నేను వండుకున్నాను, నా కష్టం నేనే తింటాను అని తినడం అనమాట. భగవంతుడికి పెట్టలేని వస్తువులు అంటే ఇప్పుడు మామూలుగా మనం గుడిలో కానీ ఎక్కడైనా ప్రసాదంలో చూడండి, ఉల్లి వెల్లుల్లి వాడరు అసలు, అంటే అవి వాడకూడని పదార్థాలు. మనం ఇవి వాడుతున్నాం కాబట్టి భగవంతుడికి పండగలప్పుడే నైవేద్యం పెడతాము, అవి వేయకుండా.
అది పర్వాలేదు. మన యొక్క కల్చర్ ఏ విధంగా ఉందో అదే కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఇటువంటి వాళ్ళని క్షరులు అంటాం. ఏమి అవ్వదు మీకు. ఈ ఈ జీవనం కంటే ఇంకా కొంచెం మంచి జీవనం, కానీ ఇదే భూమిలో మళ్ళీ పుట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలా జీవరాశులు స్వతంత్రంగా భోగించాలనే కోరిక ఎన్నటికీ భౌతిక ప్రపంచంలోనే ఉంటారు. అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అవకాశం లేదు. మీరు ఎంజాయ్ కోసమే వచ్చారు. ఎంజాయ్ చేయండి. ఇక్కడే ఉండండి. మళ్ళీ మళ్ళీ ఇంకో యోనిలోకి ప్రవేశించి ఈ విధంగా ఇక్కడే ఈ ఎంజాయ్‌మెంట్ బాగుంటే ఇక్కడే ఉండండి అని అర్థం అన్నమాట. పతనం చెందని వారు అక్షరులు. అంటే పతనమే ఉండదు ఆళ్ళకి. ప్రతిదీ భగవంతుడిని తలుచుకొని భగవంతుడికి పెట్టి ఇక్కడ చూసారా గోపబాలులు అందరూ గూడా ఇక్కడ నందమహారాజ్‌కి 9,00,000 ఆవులు ఇంకా దూడలు ఉంటాయని చెప్పుకున్నాం మనం. సో, ఈ శ్రీకృష్ణుడు వాళ్ళ గోపబాలురు అందరూ గూడా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు చద్ది మూటలందరూ తెచ్చుకుంటారనమాట. ప్రతి ఒక్కరు గూడా కృష్ణుడికి సమర్పించుకొని ఆ తర్వాతే తింటారు వాళ్ళు. సో, ఆ విధంగా. సో, ఎల్లప్పుడూ కృష్ణునితో ఉండాలనే కోరిక ఎన్నడూ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పెట్టరు అని అంటున్నారు. అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిన వాళ్ళు అది విడిచిపెట్టరు. కానీ కొందరు గురువులు ఏం చెప్తారంటే, ఇక్కడ భూలోకంలో ఉండి గూడా మనం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అనుభవించొచ్చు. అంటే ప్రొద్దున లేసిన దగ్గర నుండి కూడా కృష్ణుడిని సెంటర్‌గా చేసుకొని, కృష్ణుడి కోసమే నేను వంట చేస్తాను, కృష్ణుడి కోసమే నేను ఇది చదువుతాను, ఈ క్లాస్ తీసుకుంటాను. ఉద్యోగం గూడా నేను కృష్ణుడి కోసమే చేస్తాను. నాకొచ్చిన సంపదలో నా కుటుంబానికి కొంత పెట్టుకొని, మిగతాది నేను కృష్ణుడికి సమర్పించుకుంటాను అని దీనిలో ఉన్నప్పుడు ఇది గూడా ఒక గోలోకమే. దేవాది దేవుడు ఈ ఇరువురు గాక మూడు లోకములందును ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్ అవ్యయ ప్రభును పరమాత్ముడు అగు ఉత్తమ పురుషుడు కలడు. సో ఈ లోకాలు ఉన్నాయి కదా, ఈ 3 లోకాలే కాకుండా ఇంకో పై లోకంలో ఉత్తమ పురుషుడు కలడు అని చెప్తున్నారు. నెక్స్ట్, దేవాది దేవుడు అక్షర పురుషులకు అతీతుడును ఉత్తమోత్తముడును అగుటచే నేను జగమందు మరియు వేదములందు పురుషోత్తముగా ప్రసిద్ధి పొందితిని. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. సో క్షర అంటే ఎవరు అనుకున్నాము? భోగించేవాడు, ఎంజాయ్ చేసేవాడు. అక్షర పురుషులకు అతీతుడు. అక్షర పురుషులు ఎవరు? భగవానుణ్ణే కావాలనుకునేవాడు. ఉత్తమోత్తముడును ఆగుట చేత నేను జగమందు మరియు వేదములను పురుషోత్తముగా ప్రసిద్ధి పొందితిని అని చెప్తున్నాడు. సో ఈయన పురుషులకే ఉత్తముడు అనమాట. అందుకని పురుషోత్తముడు అంటే మహాత్ములు ఎవరైతే అందరూ ఆధ్యాత్మిక లోకానికి వెళ్తే వాళ్ళందరికీ ఆది దేవుడైనటువంటి వాడు పురుషోత్తముడని ప్రసిద్ధి వచ్చింది కృష్ణుడికి. నెక్స్ట్, నా భక్తుడు ఓ భారత సంశయరహితంగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వము నెరిగినవాడు. అందుచే అతడు నా సంపూర్ణముగా భక్తియుక్త సేవలో నిమగ్నుడు అగును. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా వరకు ఫారినర్సే ఉన్నారు, చూసారా? అంటే వాళ్ళు ఎంత విశ్వాసంతో ఎలా నమ్మి కీర్తన చేస్తున్నారు రోడ్డు మీద. సో ఆ విధంగా అన్నమాట. ఎవరైతే నన్ను నమ్ముకుని నన్ను పురుషోత్తముడని తెలియగానే సర్వము అర్పించి సంపూర్ణమగు భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతారు అని చెప్తున్నాడు, నన్ను పురుషోత్తముడని గుర్తించినప్పుడు. హరే కృష్ణ. నెక్స్ట్, సో అది అయిపోయిందనమాట. సో హెచ్ అంటే హోమ్ ఆర్ హోటల్, ఇల్లు లేదా హోటలా. ఓకే. నెక్స్ట్, వాస్తవిక ప్రతిబింబం నుండి ముక్తి పొందుతా. ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం, పునర్జన్మ వలయం. ఇక్కడ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటే
ఎన్నో జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటి యోనిల్లో మళ్ళీ 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 రావడం, అది అన్నమాట అర్థం. ఇక్కడ మెయింటైనర్ ఎవరు? కృష్ణుడే రక్షకుడు మరియు పోషకుడు. ఆయనే మనని రక్షిస్తాడు, ఆయనే మనని పోషిస్తున్నాడు. లేదు నేను రేషన్ షాప్లో బియ్యం తెచ్చుకున్నాను, షాపింగ్ మాల్లో నేను డబ్బులు పెట్టి తెచ్చుకున్నాను అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? ఎవరు పండించారు? ఒక ముద్ద తినేటప్పుడు ఆ రైతుని తలుచుకోవాలి మనం. ఆ పండించిన వాడు ఎంత కష్టపడ్డాడో, ఆ ఎండా వాన అనకుండా. అతనికి వచ్చే 2 రూపాయలే అయ్యుండొచ్చు పాపం, చాలా కష్టపడి ఉంటాడు. సో ఆ రైతు నుండి ఎక్కడెక్కడో చేతులన్నీ దాటుకొని మనకి మన షాప్కి అక్కడ వచ్చినప్పుడు మనం డబ్బులు వెచ్చించి కొనుక్కుంటాం. ఎందుకంటే ఈ దేహ పోషణ అనేది చేయాలి. చేసుకోండి, మీరు ఎంతైనా సంపాదించుకోండి, ఎంతైనా తినండి, ఎంతైనా ఎంజాయ్ చేయండి, కానీ కృష్ణుణ్ణి తలుచుకోండి, ఇది నేను చేసిందే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట. ఆయనే పురుషోత్తముడు అని, హీఈస్ ద మెయింటైనర్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్. సో ఒక్కసారి మనము ఆత్మ నివేదన చేసేసుకున్నాం పూర్తిగా అంటే, ఇంకో జన్మలో మనం ఏదైనా చిన్న తప్పు ద్వారా మనం ఇంకో జన్మ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మనకి భగవత్ సేవ చిన్నప్పటి నుంచే వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా ష్యూర్ అనమాట మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళడం. అక్కడ వెళ్ళినప్పుడైతే మళ్ళీ ఇంకా తిరిగి రామని చెప్తున్నాడు భగవంతుడు. సో ఆ విధంగా కృష్ణుడే రక్షకుడు మరియు పోషకుడు, శరీరము మనస్సు ఆత్మలని పోషించేవాడు. నెక్స్ట్ పతనము చెందేవారు, పతనము చెందని వారు దేవాది దేవుడు ఈ 3 శ్లోకాల్లో మనకి చెప్పాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అధ్యాయం నేర్చుకున్నాం ఈరోజు. అంటే దేవాది దేవుడు అంటే అర్థం పురుషోత్తముడు అని అర్థమవుతుంది. ధన్యవాదాలు మాతాజీ, శతకోటి ధన్యవాదాలు. చాలా చాలా మంచిగా. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. తులసి లక్ష్మి మాతాజీ థ్యాంక్ యూ. లక్ష్మి మాతాజీ థ్యాంక్ యూ. 15వ అధ్యాయం వచ్చిందంటే భయం వేసింది మాతాజీ, ఇంకా అయిపోవచ్చింది అనేసి ఒక బాధ. అంటే ఎప్పుడో ఒకసారి అంతం ఉంటది కదమ్మా పూర్తి. ఇంకా మంచి క్లాసులకి వెళ్తారు మీరు. ఇదే గ్రూప్ లో ఉన్నట్లయితే డెఫినెట్లీ ఇంకా మంచి క్లాసులకి వెళ్తూ ఉంటారు, ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. ఇంకొక విషయం, చిల్డ్రన్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం, సమ్మర్ క్యాంప్ అని. మీకు వచ్చిందో లేదో, అది 24 కాకుండా 27కి పోస్ట్పోన్ చేశారు, టైం ఎక్కువ లేదు కాబట్టి. సో పొద్దున్న 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. మధ్యలో ఒక 5-10 నిమిషాలు ఒక్కొక్క ప్రోగ్రామ్కి బ్రేక్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు స్నాక్స్ తినడానికి కానీ నీళ్లు తాగడానికి పిల్లలకి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. లాస్ట్ 2 years నేను చెప్పాను. ఇయర్ ఇంకా టీచర్స్ని ఎవరు సెలెక్ట్ చేశారో అని తెలీదు, కానీ మీరు ఆ క్లాస్ అందరి పిల్లల్ని జాయిన్ చేయండి అని నా యొక్క మనవి. ఏ టైం ఉంటుంది మాతాజీ? మార్నింగ్ 10 o'clock నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అట్లా ఒకవేళ విన్నట్టయితే దిస్ ఇస్ ద బెస్ట్ హాలిడేస్ అవుతాయేమో మా పిల్లలు. అదే కదా, బెస్ట్ హాలిడేస్ అవుతాయి. తెలుగులో చెప్తారు, ఇంగ్లీష్లో చెప్తారు. మళ్ళీ కూడా 18వ తారీఖు వరకు ఉంటాయి, May 18. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. వేరే ఊరు వెళ్ళిన వాళ్ళు, మిస్ అయ్యే వాళ్ళు ఉంటారని 2 బ్యాచెస్. ఎన్ని డేస్ మాతాజీ? మొత్తం క్లాసెస్ 20 days ఉంటాయా మాతాజీ? చూడండి అమ్మా, 27th నుండి 18 వరకు అంటే చూస్తాను మాతాజీ. 20 రోజులు ఉంటాయి. 3 అదొక 18 21 రోజులు. మాతాజీ దూరంగా ఉన్నాక ఆన్లైన్ లో ఏమైనా ఛాన్స్ ఉంటుందా మాతాజీ? ఇప్పుడు మేము ఇక్కడ ఆన్లైనే అమ్మా, స్టూడెంట్స్ క్యాంప్ కూడా ఆన్లైనే. ఓకే ఓకే, ఆన్లైన్ మీకు వచ్చి ఉంటది, చూడండి పోస్టర్ చూసి ఏదో చిన్న పేమెంట్ ఉంది, అది చేసుకొని రిజిస్ట్రేషన్. చూసా మాతాజీ. అవును, మీరు అన్నది పంపించారు మాతాజీ. దాంట్లో కూడా చందన మాతాజీకే మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఏం ప్రశ్నలు లేవా? హిరణ్యకు ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీ. హిరణ్య మాట్లాడుతున్నారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా. దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం.
ఏదైనా సరే మనం వంట చేసుకున్నప్పుడు భగవంతుడికి సమర్పించి మనం భుజించాలి అని అన్నారు కదా. అందులో కృష్ణుని యొక్క ప్రతికృతి చూయించిండ్రు కదా. తన స్నేహితులు సో తన స్నేహితులు భగవంతుడికి సమర్పించి తీసుకొని తిన్నారు అని చెప్పేసి. అవును. అయితే మరి కుచేలుడు అటుకులు ఎందుకు భగవంతుడికి ఇవ్వలేకపోయిండు ఆ సందర్భంలో? అంటే కుచేలుడు బాల్య స్నేహితుడమ్మా. చాలా చిన్నప్పుడు ఏంటంటే మధుమంగళ అని ఉండేవాడు. పెరుగన్నం తెచ్చుకునేవాడు. అంటే నేను ఇవ్వను కృష్ణుడికి, నాకు ఇష్టము, ఇది అంత బాగోలేదు టేస్ట్, నందమహారాజు కొడుకు కదా అని చెప్పి ఇయ్యపోతే మూతి దగ్గర నుంచి తీసుకుని తింటాడంట కృష్ణుడు. అంత ఇష్టం అన్నమాట స్నేహితులన్నా, అది వాళ్ళ యొక్క ప్రేమ అన్న అని చెప్పి. అప్పుడు మధుమంగళ చాలా సంతోషిస్తాడు. ఆ కుచేలుడు అంటే ఇక సుధామ అనే అతను బాల్య స్నేహితుడు. అయితే చాలా కటిక దరిద్రుడు అనమాట. ఆయన దగ్గర ఏమీ ఉండదు. చిరిగిపోయిన చింపులు బట్టలన్నమాట. అలాంటివి వేసుకొని వచ్చినప్పుడు రాజభటులు వీళ్ళు ఉంటారు కదా ద్వారపాలకులు, వాళ్ళు లోనికి రానివ్వరు సుధామాని. ఏంటి అసలు నీ అవతారం ఏంటి ఇలా ఉంది? కృష్ణుడు ద్వారకాధీష్, మా కృష్ణుడు అంత పెద్ద రాజు, ఇంతమంది రాణుల యొక్క ప్యాలెసెస్ అవన్నీ ఇంత పెట్టుకొని నువ్వు స్నేహితుడు అంటావేంటి అని రానివ్వరు. రానివ్వకపోతే ఆయన కృష్ణ అని అరుస్తాడు ఒకటేసారి, తోసేస్తారు ఇలా. అప్పుడు కృష్ణుడు బెడ్రూమ్లోంచి రుక్మిణీదేవిని వదిలేసి మరి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి ఆలింగనం చేసుకుని డైరెక్ట్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పాదాలు కడుగుతాడు. లక్ష్మీదేవి నీరు అందించగా, అంటే రుక్మిణీదేవి నీరు అందించగా. అంటే ఆ బాల్య స్నేహానికి అంత విలువ ఉంటుంది. సో ఇప్పుడు ఇంత రాజవైభోగం చూసిన తర్వాత పంచభక్ష పరమాన్నాలు తింటున్నాడు. చిన్నప్పుడు అంటే అక్కడ అడవిలోకి ఆవులతోని వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు అందరూ కలిసి షేర్ చేసుకొని పిల్లల్లాగా ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఇంత రాజభోగం చూసిన తర్వాత ఆ అటుకులు, చిన్న అటుకులు, చిరిగిపోయిన దాంట్లో కట్టి ఉన్న మూటని ఇప్పి ఇవ్వడానికి నామోషిగా సిగ్గుగా ఫీల్ అవుతాడు ఆయన అన్నమాట. చాలా మొహమాటంగా ఫీల్ అవుతాడు. ఇంత ఫుడ్ తినే నీకు, అప్పుడంటే వెన్న దొంగిలించుకుని తినేవాళ్ళు వీళ్ళందరూ చిన్నప్పుడు. మజ్జిగలు దొంగిలించుకొని తాగేవారు. ఇంకా ఎవరైతే రానివ్వరో అలాంటి వారి ఇంటికి వెళ్ళి బాగా అల్లరి చేసి ఆ వెన్న కుండలన్నీ పగలగొట్టేసి, మజ్జిగ కుండలన్నీ పగలగొట్టేసి అక్కడ మూత్రం కూడా చేసేవాడంట కృష్ణుడు. చెల్లాచెదురుగా చేసి పరిగెత్తి వీళ్ళందరూ కలిసి ఆడుకొని, అంటే అంత బాగా ఆడుకున్నవాడు ఇంత గొప్పవాడైపోయాడు కదా ఒక్కసారి, పెద్ద రాజు అయిపోయాడు. మరి సుధామాకి చాలా మొహమాటంగా ఉంటుంది. ఇంత బీద స్థితిలో ఈ అటుకులు ఇవ్వడం ఏంటి అని ఇవ్వలేకపోతాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు గ్రహిస్తాడు, లేదు నువ్వు నాకు తెచ్చావు కదా నాకు ఇష్టమైన అటుకులు అని చెప్పి మూట తీసుకుని నోట్లో వేసుకున్నంతనే ఈయన పెద్ద శ్రీమంతుడు అయిపోతాడనమాట సుధామ. ఆయనకు తెలీదు. కాకపోతే ఇంటికి వెళ్ళి చూసుకున్న తర్వాత ఆయన భవంతి, భార్యకి బోల్డెన్ నగలు, పిల్లలు ఎంతో సుందరంగా అలంకరించుకొని, సో ఎంతో మంది దాసీలు, చాలా గొప్ప ఇది ఏమంటారు గిఫ్ట్ ఇస్తాడనమాట. చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తాడు. అందుకనే కృష్ణుడు ఒక్క అడుగు మనం ముందుకేస్తే కృష్ణుడి కోసం 10 అడుగులు మన దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తాడు అని చెప్పుకుంటారు. ఇది బాల్య స్నేహము, ఆయన యొక్క ప్రేమ, భక్తి అన్నీ కలిపి కూడా జరుగుతుంది. అందుకనే ఆయన సిగ్గుపడ్డాడు. అంత గొప్పవాడు. ఇప్పుడు మనము ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది వాళ్ళ స్టాండర్డ్కి మనం లేము అని చెప్పి. కానీ సరే పర్వాలేదులే అని తీసుకెళ్తాం. కానీ ఆ స్టాండర్డ్కి రీచ్ అవ్వలేము అని అనుకున్నప్పుడు ఒక్కోసారి ఖాళీ చేతులతో వెళ్ళే అవకాశం కూడా మనకే అనిపిస్తుంది కదా. సో అలాగే సుధామాకు కూడా అనిపించింది. హరే కృష్ణ. మీకేమన్నా ఆన్సర్ దొరికిందమ్మా హిరణ్యమయ మాతాజీ? అంటే ఒక రోజు వర్షం పడుతూ ఉంటే కృష్ణుడు కుచేలుడు ఇద్దరే ఉంటారంట. ఆ సందర్భంలో కొన్ని అటుకులు తీసుకొని వెళ్ళినప్పుడు కృష్ణునికి ఇవ్వకుండా కుచేలుడు మాత్రమే తింటే, అంటే దానికి అటుకులకేమో శాపము ఉంటది అని చెప్పేసి విన్నా మాతాజీ. అంటే క్లారిటీ నేను మీకు అడిగాను. అవును, అందుకనే ఇప్పుడు బీదవాడు అయిపోతాడు కదా కుచేలుడు, చాలా బీదవాడు అయిపోతాడు.
ఎప్పుడైతే కృష్ణుడికి సమర్పించుకున్నాడో ఆయనకి వచ్చేస్తుంది అనమాట. ఇది పాస్ట్ స్టోరీ. మీరు అడిగిన క్వశ్చన్ ఎందుకు మొమాట పడతాడు అని అడిగారు అని నేను అలా చెప్పాను. ఇది కరెక్టే. ఇప్పుడు సాందీప ముని దగ్గర వీళ్ళు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆయన యొక్క భార్యామణి అక్కడ గురుపత్నులు ఏం చేసేవాళ్ళంటే ఈ శిష్యులందరికీ ఒక టిఫిన్ బాక్స్ లాగా అటుకులో లేకపోతే పెరుగన్నమో ఏదో కట్టించేవారు అనమాట. సో అవి తీసుకెళ్ళి అడవికి వెళ్ళి ఏం తీసుకురావాలి వీళ్ళు? చిన్న చిన్న కర్ర ముక్కలు, పువ్వులు, పత్రాలు ఇవన్నీ సేకరించుకొని తీసుకుని రావాలి గురువు పూజకి అన్నిటి పని కోసం. సో అలాంటి సమయంలో ఏమవుతుందంటే ఒక దగ్గర వీళ్ళు నిద్రపోతారు, కొద్దిసేపు కూర్చుంటారు చెట్టు కింద అలసిపోయి. కూర్చున్నప్పుడు ఆ గురుపత్ని ఇచ్చిన ఎలాగో కృష్ణుడు పడుకున్నాడు కదా, నాకు ఆకలిస్తుంది నేనే తినేస్తాను అని తింటే చప్పుడు వస్తుందంట, ఏదో నమిలినట్టు కొరికినట్టు. అప్పుడు కృష్ణుడు మేల్కొని ఏం తింటున్నావు నాకు పెట్టకుండా అని అంటే, ఏముంది తినడానికి మన్ను అంటాడంట ఆయన. అలాగా అందుకని అలా జరిగింది అని కొన్ని కథలు అలా చెప్తాయి. అది మళ్ళా తిరిగేసి అటుకులు సమర్పించిన తర్వాతే ఆయన చాలా రిచ్ అయిపోతాడు అన్నమాట తర్వాత. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. గీతా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. గీతా నరసింహ భగవాన్ ఇప్పుడు మాతాజీ నరసింహ జయంతి నేను క్యాలెండర్ సరిగ్గా చూడలేదమ్మా, రేపు చెప్తాను. ఏప్రిల్లో అయితే లేదు, మేలోనే ఉంటుంది. అదే దాని గురించి వైశాఖ చతుర్దశి రోజు మాతాజీ. చతుర్దశి రోజే కానీ డేట్ అడుగుతున్నారు. వైశాఖ చతుర్దశి. అవునమ్మా, డేట్ గానే అడుగుతున్నారేమో మే నెలలో ఉంటుంది మాతాజీ. అట్లా మే నెలలోనే ఉంటుంది. ఓకే. సో ఎవరు అడిగారు ఈ ప్రశ్న? గీతా మాతాజీ అడిగారా? లేదు మాతాజీ, నేను ఇంకా మాట్లాడలేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే. గీతా మాతాజీ మీకేమైనా ప్రశ్న ఉందా? మాతాజీ కొంచెం అశ్వత్థామ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలని ఉంది. అశ్వత్థామనా? అది రేపు చెప్తానమ్మా. ఓకే. ఆచార్యుడు పుత్రుడు అవన్నీ చాలా ఉంటాయి, ఆయన ఎవరెవరిని చంపాడో అవన్నీ చూసి నేను రేపు చెప్తాను డెఫినెట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కూడా చెప్పండి మాతాజీ, నరసింహస్వామి గురించి కూడా. నరసింహస్వామి గురించి కూడా చెప్పుకుందాం. నరసింహస్వామి గురించి అంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రహ్లాదుడి యొక్క పూజ ఎలా చేస్తాడు, స్తంభంలోంచి రావడం 1-2 సార్లు చెప్పుకున్నాము, అంటే కథలాగా చెప్పుకోలేదు. ఓకే చెప్పు. ఓకే మాతాజీ, నేనే అడిగాను మాతాజీ ఎప్పుడని. అవునా? ఓకే. జై శ్రీ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఏమీ లేకపోతే ఈరోజు నేను ఒక చిన్న పాట పాడి వినిపిద్దాం అనుకుంటున్నా, మీరందరూ అనుమతిస్తారు. ధన్యవాదాలు మాతాజీ, తొందరగా వాడండి. మాతాజీ ప్లీజ్ పాడండి. ఓకే, ఒక్క నిమిషం. హరే కృష్ణ, ఒక్క నిమిషము. కృష్ణ 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 హరే 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 కృష్ణ మాతాజీ, మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. స్లైడ్ తీసేస్తావా? ఓకే. 2 minutes మాతాజీ, 2 minutes. దేనికి? స్లైడ్ పర్వాలేదు, స్లైడ్ ఉండగానే నేను స్టార్ట్ చేస్తాను దాంట్లో. ఓకే. ఇక్కడ వాసంతి రాస అని ఉంటుంది ప్రార్థన నుండి. ఏంటంటే బృందావనం గురించి అన్నమాట. చిన్న పాట. బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర
మనోహర ಅಬೃದ ಕಾಳಿಂದಿ ನೀರೆ ರಾಜಹಂಸ ಕೆಳಿ ಕೋರೆ ತಾಹೇ ಶೋಭೆ ಕನಕ ಕಮಲ ವೃಂದಾವನ ರಮ್ಯ ಸ್ಥಾನ ದಿವ್ಯ ಚಿಂತಾಮಣಿ ಧಾಮ ರತನ ಮಂದಿರ मनोहर तारा मध्य हेमपीठ अष्टादले वेष्टित अष्टादले प्रधान नायिका तारा मध्ये रत्नासाने बोसिया छेन दुई जने श्यामा संगे सुंदरी राधिका वृंदावन रम्य स्थान दिव्य चिंतामणि धाम रतन मंदिर मनोहर उरूपालवन्यारासि अमीया फोडी चेखसी हास्या परिहास संभाषणे नरोत्तमा दासा कोये नित्या लीला सुखमोये सदा स्फुरुकमुरा माने वृंदावन रम्य स्थान दिव्य चिंतामणि धाम रतन मंदिर मनोहर हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे वृंदावन रम्य स्थान दिव्य चिंतामणि धाम रतन मंदिर मनोहर राधे राधे राधा మాతాజీ హరి బోల్ హరి మాతాజీ హరి బోల్ మస్తు మాతాజీ హాయిగా ఉంది మాతాజీ సూపర్ మాతాజీ హరి దట్టు హరి బోల్ నచ్చిన వాళ్ళు పడితే ఇంకా హాయి మధురంగా ఉంది మాతాజీ చాలా థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ నా మనసు ఈరోజు చాలా హాయిగా ఉంది రాధారాణి గురించి తలుచుకుంటేనే మనసు చాలా హాయిగా ఉంటుంది. హరినామం చేసేది హర అంటేనే రాధారాణి, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ కృష్ణ. ఓ గివ్ మీ సమ్ సర్వీస్ ఆఫ్ కృష్ణ అని చెప్తున్నామంట, మహామంత్రం చదువుతున్నామంటే. సో ఆ విధంగా అనమాట. చాలా బాగుంటుంది ఈ పాట. 4 వర్సెస్ ఎంత బాగుంటుందంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. ఇంకోటి కూడా వృందావనాన్ని వర్ణిస్తూ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అది రేపు మాతాజీ జయ రాధే జయ కృష్ణ అదే ఆ, కదా? అది చాలా బాగుంటుంది అమ్మా. అవును. అక్కడ వృషభాను గురించి, కీర్తిదా గురించి అన్నీ వస్తాయి. చాలా బాగుంటుంది. అది కొంచెం పెద్ద పాట. మాతాజీ ఇప్పటిది రికార్డ్ చేసి పెట్టారా మాతాజీ? ఏం రికార్డ్ చేయాలి? ఇప్పుడు ఇది రికార్డెడ్ అమ్మా. వాయిస్ రికార్డ్ లో పెట్టండి అని. ఓకే, పాట ఓకే యూట్యూబ్ లో కొడితే వస్తుంది. ఓకే అమ్మా. నేను అంత పెద్ద సింగర్ని ఏం కాదు. ఇక్కడ మేము వచ్చిన తర్వాత శ్లోకాలు చెప్పాలి, పాటలు పాడాలి, చదువు చెప్పాలి, ఇవన్నీ కంపల్సరీ అని అన్నారని ఒక 30 పాటలు అలా నేర్చుకున్నాం బిగినింగ్ లో, ఒక 1 ఇయర్ అనమాట. భక్తి రసం తాగి తాగి నోరు నాలుక తీయగా అయిపోయి మాతాజీ గొంతులు అట్లా తీయగా వాడేస్తున్నారు మాతాజీ వాళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా అవుతారు అట్లా. ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ ఎ ప్రాక్టీస్. సో నేను ఆశీర్వాదం చేయాలి మాతాజీ, అందరు మీలాగే కావాలని. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామం.
హరే కృష్ణ మాతాజీ ఏం చేయమంటారా? మాతాజీ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఏం లేదు, వచ్చాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఆల్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రేపు చూద్దాం మనం. రేపు మీరు 2 స్టోరీలు అడిగారు, అశ్వత్థామ నరసింహస్వామిది. ఆ స్టోరీలు ప్లస్ 16th అధ్యాయం చేసుకో. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మాతాజీ వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.